అరే కొడుకుంటారా మరి ఇటు సంగతి అవును కాపాడుండ్రా. మా బాబు ఒకటే బతికింది చాలా అనుకున్నా సార్. అంటే ఒక వారం క్రితం ఒక ఇల్లు ఉండే ఇక్కడ. ఆ ఇల్లు మొన్న వచ్చిన వరదలకి మొత్తంగా కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన అవశేషాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనకు వెనకాల. ఇంత చెంచా ముట్టుకోలేక ఏమి ఉడక సార్, బట్టలతోనే పోయినాయి సార్. ఏమి ఎంత బర్రెలు పోయినాయి, మేకలు పోయినాయి, సొమ్ము పోయింది, ఒడ్లు పోయినాయి, అన్నీ పోయినాయి సార్. ఏమి మిగలదు సార్ నాకు. ఎవరైనా పెడితే తింటున్నాం, లేకుంటే ఉపాసం. పాపకు పెళ్లి చేద్దామని పెళ్లి పెట్టుకుంటే అన్ని సామాన్లు కొనుక్కున్నా, నగలు కొనుక్కున్నా. మా దాంట్లో బాగిస్తారు సామాన్లు. ఒక 2 లక్షల సామాన్లు కొనుక్కున్నాం అన్ని. ముందు ఫ్రిడ్జ్, కూలరు, బీరువా, రేకుల మంచాలు. బయటనే తిని బయటనే రేకుల కిందనే ఉంటున్నాం తప్ప ఇంట్లోకి అయితే రావాలంటే భయం అవుతుంది సార్. ఎందుకంటే అది ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు చచ్చిపోతామో అని అదే ఒకటే భయంగా. మాకు ప్రభుత్వం మాకు మాత్రం అన్ని తీర్లు కాపాడకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మందు డబ్బాలు తీసుకొని తాగి ఖచ్చితంగా సావడం ఇది మాత్రం ఇదే జరిగిద్ది. అన్ని గుడిపోయినాయి సార్, ఏం లేవు. వాళ్ళు నలుగురు లేకపోతే మేము అవుట్ జర్రైతీగా పోదు. గవర్నమెంట్ ఇల్లు కట్టించినాకనైనా కట్టిస్తుంది, కానీ మాకైతే వేరే కాడ ప్లేస్ చూపిస్తే అక్కడ కనీసానికి ఒక 5-10 మేము చదువుకొని ఆ రేకులు వేసుకొని అయినా మేము ఉంటాం సార్. కానీ మాకైతే ఇక్కడ వద్దు సార్. నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. నేను ప్రవీణ్ శంకరి. నేను ప్రభాకర్ వేనవంక. సో మనము న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ దినపత్రిక కలిసి ఒక చిన్న ప్రయత్నం చేసింది. ఏంటి ఆ ప్రయత్నం అంటే, ఖమ్మం కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఇటు సూర్యాపేట జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాల్లో వరద భయంకరంగా వచ్చింది. అత్యధిక వర్షాలు, అత్యంత భారీ వర్షాలతోటి వరద రావడంతో కొన్ని ఊర్లే చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, కొన్ని కొట్టుకపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ దినపత్రిక ఒక చిన్న ప్రయత్నం ఏం చేసిందంటే, ఆ వరద బాధితుల్లో కొంతమందిని మనము ఆదుకోవాలి, తక్షణ సాయం కింద ఎంతో కొంత మనం హెల్ప్ చేయాలన్నటువంటి చిన్న ప్రయత్నాన్ని మనం మొదలుపెట్టినాం. ఆ ప్రయత్నంలో భాగంగా మనము మన ఛానల్ చూసేటువంటి వాళ్ళు, మనల్ని అభిమానించేటువంటి వాళ్ళ నుంచి కూడా కొంత సాయాన్ని తీసుకున్నాం. మనము అకౌంట్ నెంబర్ పెట్టినాం, గూగుల్ పే, ఫోన్పే కానీ ఇట్లాంటివి పెట్టి ప్రేక్షకుల నుంచి కూడా కొంత అమౌంట్ని సేకరించి, దాంతోపాటు న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ దినపత్రికలో ఈ రెండింట్లలో పనిచేస్తున్నటువంటి ఒక 20-25 మంది మా ఎంప్లాయీస్ ఒకరోజు జీతాన్ని కూడా అన్నింటినీ సమకూర్చుకొని కొంత నిత్యావసర వస్తువులు అయినటువంటి బియ్యాన్ని కొంత, దాంతోపాటు కొంత అమౌంట్ని తాత్కాలికంగా వాళ్ళకు ఉపశమనం అందుతందుకు, ఎందుకంటే వాళ్ళు కట్టుబట్టల దగ్గరతో మిగిలిపోయారు. సో కాబట్టి వాళ్ళకు కొంత డబ్బులు ఇస్తే వాళ్ళు వాళ్ళ మెడికల్ సమస్యనో లేకపోతే ఇంకే సమస్యలకు అక్కడికి వస్తాయని చెప్పేసి కొంత అమౌంట్ బియ్యం అందిద్దాం అనేటువంటి ప్రయత్నంతో మేము ఖమ్మం జిల్లాకి అలా రావడం జరిగింది. పూర్తిగా ఖమ్మం జిల్లాలో ఎందుకు వచ్చినట్టు, పూర్తిగా పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం మండలం రాకాసి తండా అనే గ్రామానికి వచ్చిన పూర్తిగా ఆకేరు వాగు చుట్టుముట్టి గ్రామం మొత్తాన్ని ఇండ్లను కూల్చేసినటువంటి ఆ ఊరిని మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఊరికి రావడం జరిగింది. సో ఆ ఊరికే ఎందుకు వచ్చినాం అంటే, చాలా ఊరు వరంగల్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, ఉమ్మడి నల్గొండలు కావచ్చు, చాలా వరదలు వచ్చిన చాలా గ్రామాలని. బట్ మనం ఈ ఊరికే ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఇక్కడ కంప్లీట్గా ఊరుని ఒక 75 కుటుంబాలు ఉన్న ఒక ఊరుని కంప్లీట్గా వరద చుట్టేసింది. ఏం నామరూపాలు లేకుండా అయింది. అంటే ఒక శకలాల్లాగా, ఒక ఏమంటారు మన బాడీ బోన్స్ ఎట్లా ఉంటాయో జస్ట్ అట్లా ఉన్నది అంతే. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆ ఊరు ఎట్లా ఉందో కొన్ని వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. ఆ వీడియోస్ ప్లే చేసిన తర్వాత దాని గురించి చెప్తే ఇంకా క్లియర్ గా ప్రేక్షకులకు. ఒకసారి ఆ వీడియో చూద్దాం.
యా చూసిరు కదా పరిస్థితి ఎట్లా ఉందో. కంప్లీట్గా ఎక్కడ కూడా ఇల్లు నిలబడే పరిస్థితి లేదు, పంట పొలాలు నాశనం అయిపోయినాయి, అంత దారుణంగా వరద వచ్చింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇగో ఇది మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం, ఆకేరు వాగు బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇది చెత్త ఏది అంటే వరద ఈ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళింది, కంప్లీట్గా బ్రిడ్జ్ మీద నుంచి ఇంకా ఎత్తుగా వెళ్ళింది వరద. ఒకసారి 4-5 ఫీట్ల పైన పోయింది. ఒకసారి కిందకి చూపించి ఎంత లోతు ఉన్నదో. అది అంత లోతు నుండి ఈ పైన ఒక 4-5 ఫీట్లు, ఈ బ్రిడ్జి పైనుంచి ఇంకొక 4-5 ఫీట్లు పైకి వరద పోయింది. దాంతో ఈ చెత్త అంతా ఇక్కడ చిక్కుకుపోయింది. ఈ బ్రిడ్జి స్టార్టింగ్ ఎండింగ్ కూడా కనెక్టివిటీ తెగిపోతే మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసిర్రు. సో ఇంత దారుణంగా ఉంది, ఇంకా ఊరిలో ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. కాబట్టి మనం ఆ ఊరు పరిస్థితి తెలుసుకొని, అక్కడ ఉన్న ప్రజల దయనీయ పరిస్థితి తెలుసుకొని ఈ సాయం ఏదో వాళ్ళకి చేస్తే బాగుంటుంది. కొన్ని కుటుంబాలను మేము సెలెక్ట్ చేసుకున్నాం. అంటే మరి ఊర్లో అన్నాక పేదోళ్ళు ఉంటారు, కొంత ఉన్నోళ్ళు ఉంటారు, జర మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో కాబట్టి మనం అందులో ఏం చేస్తామంటే కొన్ని అంటే మాకున్న నెట్వర్క్ లో మనకు ఉన్నటువంటి దాంట్లో కొంతమందిని మేము పూరెస్ట్ పీపుల్ ని కొంతమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళకి ఇద్దామనేటువంటి ప్రయత్నం చేస్తాం. పూర్తిగా ఒకప్పుడు ఇక్కడ ఊరు ఉండేదంట, ఒకప్పుడు ఇల్లు ఉండేదంట అని మామూలుగా 100 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు కదా. కరెక్ట్ వర్షం వరద రాక ముందుకు అక్కడ మంచి ఇల్లు, ఒక కుటుంబం, వాళ్ళ వస్తువులు ఏమైనా ఇప్పుడు చూస్తే ఆడ ఇల్లు కాదు, కనీసం పునాది కూడా లేనంత కొట్టుకుపోయినటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు సాయం చేయడానికని వెళ్తున్నాం. సో వెళ్దామా మరి? వెళ్దాం. ఇంకేమైనా ఉందా మనం దీన్ని చెప్పాల్సింది? చలో అక్కడ పోయి చూపిద్దాం. అంటే అక్కడ సివియారిటీ ఎట్లా ఉంది అనేది అక్కడ పోయి చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఆకేరు వాగే కదా వెళ్ళి మన మున్నేరులో కలుస్తుంది. ఈ ఆకేరు వాగు ఎంత విధ్వంసం చేసిందో కొంత తక్కువ తెలిసింది ప్రపంచానికి. మున్నేరు గురించి చాలా అన్ని మీడియా ఛానల్ అందరూ మాట్లాడుతూ ఉన్నారు. బట్ కానీ ఆకేరు వాగు కూడా చాలా దారుణంగా విధ్వంసం చేసుకుంటూ పోయి మున్నేరులో కలిసి ఈ విధ్వంసం చాలా ప్రపంచానికి తెలియదు. సో అది చూపించి వాళ్ళలో కొంతమందికి మనం హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూద్దాం, అక్కడికి వెళ్ళి మనం చూపిద్దాం. రైట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు రాకాసి తండ విలేజ్కి వచ్చినాం మనం. ఇప్పుడు ఈ ఊర్లో అంటే మన్నట్టు వచ్చినటువంటి వరద, ఈ ఊరికి పక్కన వాకేరు వాగు ఉంటుంది, ఇంత మనం చూపించినాము. ఆ వాగు బ్రిడ్జి పైనంగా వరద పోయింది. ఈ ఊర్లో రాకాసి తండ విలేజ్లో కొన్ని జీవితాలు, ఆ వరద కొన్ని జీవితాలను రూపు మార్చేసింది, కొన్ని కుటుంబాలను అస్తవ్యస్తం చేసేసింది. అందులో ఒక కుటుంబం దగ్గరికి వచ్చినాం. నిజంగా కూడా వాళ్ళు ఎంత అంటే వాళ్ళు సర్వస్వం కోల్పోయారు, ఆ ఇల్లుని కోల్పోయారు. ఆ ఇంట్లో బేసిక్గా ఆ ఫ్యామిలీ లేదంట. ఇక్కడ నేను వచ్చే ముందు ఎంక్వైరీ చేసిన. సో వాళ్ళు మొత్తము వాళ్ళ కొడుకుని తుడిలో తప్పించుకొని బయటపడ్డాడు వరదల నుంచి. సో ఆ కుటుంబం దగ్గరికి వచ్చినా ఇప్పుడు ఆ కుటుంబంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరేనా ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు? ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు బుక్కి అంకన్న సార్. బుక్కి అంకన్న. ఎప్పుడు 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 కొట్టుకుపోయినా ఇవన్నీ? ఇవి శనివారం ఆదివారం తెల్లారితే ఆదివారం సార్. తెల్లారుదానం కుట్టపోయిందంటే మేము ఊరికి పోయి మా అత్తయ్య బాగాలేకపోతే మేము ఊరికి పోతే మా ఇంట్లోనే ఉండు. ఈ ఇంట్లోనే ఉన్నాడు? ఈ ఇంట్లోనే పండుకొని ఉండు. ఇంట్లోనే పోతే ఇక మా తమ్ముడు చిన్న తమ్ముడు ఉండు. అన్నయ్య ఆడదాకా వచ్చిన నీళ్ళు ఏంటంటే నీళ్ళు లేని రైట్ సంగతి ఎంత లేక వచ్చి నాకు తెలియదు, మరి పిల్లగాడు ఉండు లేపురు అంటే ఆయన సామాన్ చదువుకుంటే ఆయన సరిపోయింది. ఆయన సరిపోవడం వల్ల నీళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ రెండో దమ్ము ఫోన్ చేస్తే మా తమ్ముడికి అరే కొడుకుంటారా మరి ఇటు సంగతి బాగుండునే కాపాడుండ్రా అని చెప్పి నీ ఊరికి పోయిన మా అత్తే బాగాలేకపోదా అయితే చెప్తే మా ఆవిడ వచ్చి ఇక ఇల్లు వాళ్ళకు కూతే పిల్లలు వేసి నీళ్ళలో వెళ్ళిపోయాడు. అప్పటికి ఎంత దాకా వచ్చినాయి? ఈడు దాకా వచ్చినాయి అంటుండు. ఎదురు రూమ్ కాడికి వచ్చినాయి. నాన్నని వెళ్ళిపోతున్నా మరి సామాన్ మొత్తం దెబ్బతిపోతున్నాయి, ఇల్లు మొత్తం బియ్యం గిట్ట కొట్టపోతున్నాయి. 15 బస్తాలు ఒట్లు. మా అబ్బాయికి హైదరాబాద్ పంపాను. 1 లక్ష రూపాయలు క్యాష్ తెచ్చి బ్యాంక్ క్రాప్ లోను ఇంటికాడ పెట్టినా. ఇంటికాడ పెడితే ఆ డబ్బులు పోయినాయి. 1 5 తులాలు బంగారం. మా అత్తయ్య బాగాలేదని ఆదలబాల మేము వెళ్ళిపోయాం.
వెళ్ళిపోతే ఇక ఇటు సంగతి ఇక పోతే పోయింది. ఇక నువ్వు బతికిన సార్ రా కొడుక, నువ్వు బయటికి వెళ్ళరా, గొడ్డు నువ్వు మేక ఒకటి బర్రె 2 సార్లు తిన వాళ్ళు ఎవరో ఈత మీద వచ్చి ఇప్పారట. ఏం దాకా వచ్చినాయి నీళ్లు ఇంట్లో? ఇక్కడ దాకా నీళ్ళు లేను కదా సార్, వాళ్ళు చెప్తారు. ఆడ దాకా వచ్చేసినాయి అంట. ఆడ దాకా వచ్చేసి ఇక అసలే ఇక కొట్టుకొని పోతుంటే జనాలు ఇక వీళ్ళు వాళ్ళు ఇక చూసి బర్రెలు ఈత మీదకి వచ్చి బర్రెలు నిప్పారట. ఒక బర్రె కొట్టపోయింది సార్, ఒక మేక కొట్టపోయింది, ఒక బర్రె బయటికి వెళ్ళింది సార్. ఘోరం అసలు. మా చెంచాడు కూడా లేదు, కట్టుపోయి ఈ బట్టలు కూడా అన్నదానం చేసిన వాళ్ళు చేసుకుంటాను సార్. నేనైతే మా పరిస్థితి ఘోరం సార్. సో మొత్తం మీ 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 ఇంట్లో సమానం అన్ని ఆధార్ కార్డు కానీ బ్యాంక్ బుక్ కానీ ఏ లేదు. మేనేజర్ గారు బదిలాడి నెంబర్ రాపించుకుని వచ్చాను. వాళ్ళు సార్ అధికారులు వచ్చి నెంబర్లు ఆధార్ కార్డు కూడా లేదంటే ఆ నెంబరు రాసిచ్చారు. ఆ సార్ కూడా రాసిపోతే బదిలాడితే రాసిచ్చారు సార్. ఘోర పరిస్థితి సార్. ఒక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కోసం మీ ఆధార్ కార్డులు అన్ని కొట్టుకుపోయినాయి. ఏ లేదు అసలు, ఇంట్లో ఏ లేదు. చెంచా కూడా కాగితాలు కానీ. ఎంతమంది నీ కొడుకులు బిడ్డలు? 2 కొడుకులు. 2 కొడుకులు ఏం చేస్తుంటారు? 2 చదువుతారు సార్. ఒక ఆయన 10th, ఒక ఆయన సెకండరీ ఫస్ట్. భూమి కూడా ఉందా నీకు? భూమి ఒక 30 గుంటలు ఉంది సార్. మొత్తం ధ్వంసం అయిపోయింది సార్. 30 గుంటల భూమి కూడా మొత్తం ఏం లేదు సార్. ఘోర పరిస్థితి. ఇల్లు ఎప్పుడు కట్టుకున్నావు? ఇల్లు ఇది ఇట్నే ఏరు వస్తే ఎన్టీఆర్ ప్రభుత్వంలో అప్పుడు ఇచ్చారు సార్. అది ఇట్నే ఏరు వరదలకు వస్తే ఇచ్చారు. అది ఇప్పుడు మళ్ళీ ఏ రోడ్డు వచ్చి కొట్టపోతుంది. ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చారు. అక్కడ ఉంది మా తన పాత ఆడుంటే ఆ నుంచి వరద బాగా వస్తుందని షిఫ్టింగ్ చేసి ఇడైతే వరద రావట్లేదని చెప్పారు. ఇక్కడ కట్టించారు. సో మీ అన్ని సమానం చూద్దామంటే కూడా లేవు సార్. ఇంట్లో వచ్చి మేము ఊరికి వెళ్ళిపోయినాం సార్. మీరు ఎప్పుడు వచ్చారు మరి? మీరు మొత్తం బంద్ సార్. రావడానికి దారి మాకు ఓదరిస్తారు. ఇది ఉండండి అమ్మా, ఏం కాదు, మీకు ఏం కాదు. మరి ప్రభుత్వం నుంచి మీకు కొంత సాయం ప్రకటించారు కదా, అంటే 10,000 వరదల్లో నష్టపోయినటువంటి. రాలేదు సార్. వస్తాయి అంటారు, మరి రాలేదు. ఇంకా వస్తాయి అంటారు, రాలేదు. నిన్న మాత్రం 10 కిలోలు బియ్యం అవి కూరగాయలు అవి ఇచ్చారు. ఇక ఫుడ్ ఇవన్నీ ఎట్లయితున్నాయి? వారం రోజులు కిషపురంలో పెట్టారండి. వాళ్ళ పాపం వాళ్ళ దలుచుకోవాలి. చిలుకల పాటలు ఏరు రాగానే ఈ జనాలు మొత్తం దాటిచ్చి కొద్ది గొప్ప ఇళ్ళ ఉన్న వాళ్ళకి వాళ్ళు దాటిచ్చారు. వాళ్ళు దాటించి భోజనాలు గిట్ట అరేంజ్ చేశారట. నీ అవతలే సార్ వాళ్ళు చేస్తే మీకు ఏం కాదులేమో, మేము చూసుకుంటే మీ ఏమైనా పోయినా కూడా మేము కట్టిస్తాం. ఎంఆర్ఓ సార్, కలెక్టర్ సార్ అందరూ ఆడగలి. నీ వాళ్ళతో పాటు నా అవతల ఇక వాళ్ళు ఏడ్చుకోవడం మొత్తుకోవడం. మా బాబు ఒకటే బతికింది చాలా అనుకున్నాను సార్. మీ బాబులో ఎంత ఏజ్ ఉంటుంది మీ కొడుకు? 18 సంవత్సరాలు. ఏం చదువుకుంటున్నాడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడా? ఏడ చదువుకుంటున్నాడు? హైదరాబాద్ పంపించాలని. ఆయన ఏరు రాకపోతే వెళ్ళిపెట్టాడు. ఆ డబ్బులు ఆయన కోసం. ఇప్పుడు పోయిండా? పోవడానికి కూడా అవకాశం లేదు. పంపిద్దామంటే డబ్బులు లేవు సార్. అన్ని కొట్టుకుపోయి తెచ్చిన డబ్బులు ఇంట్లో పెడితే అవి కూడా కొట్టుకుపోయాయి సార్. బీరువే పోయింది సార్ అసలు. సరే, మేము న్యూస్ లైన్ తరపున వీడికి ఎందుకు వచ్చినాం అంటే, మేము కొంతమందిని అంటే మేము కొంత ఫండ్ రైజ్ చేసినాం. మేము కూడా కొన్ని పైసలు వేసుకున్నాం అనమాట. కొన్ని డబ్బులు ఒక బియ్యం బస్తా ఇద్దాం అన్నట్టుగా మేము ఈ ఊరికి రావడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క సో దానికోసం వచ్చినాము. తీసుకురండి మనం ఒక బస్తా. పిల్లగాలు మీరు మొత్తం చల్లగుంటారు సార్. మా వాళ్ళకి ఏం లేదు అంటే మేము కొంత హెల్ప్ చేయడం కోసం మేము హైదరాబాద్కి వెళ్ళి కొంతమంది రావడం జరిగింది. కొంచెం లోపల కొంత వచ్చి చూస్తే ఖాళీ గోడలే ఉన్నాయి సార్. ఏం లేకుండా పోయినాయి. ఒకసారి చూద్దాం, ఇల్లు చూద్దాం. చూడండి, మొత్తము ఇల్లు మొత్తం ఏం లేకుండా కొట్టుకపోయింది. నీళ్ళు ఈ దాకా ఇల్లు మొత్తం నీళ్ళ నిండి ఇవన్నీ కొట్టుకపోయింది అనమాట. ఎంత చెత్త బయటకు వెళ్ళి వచ్చిందా ఇదంతా? ఇరగొట్టింది. దీన్ని ఇరగొట్టి వచ్చేసినాయి. ఇక్కడ టేబుల్ మంచం మీద పడుకున్నాడు సార్. టేబుల్ పోయింది, మంచం పోయింది సార్, ఫ్రిడ్జ్ పోయింది సార్, డ్రెస్సింగ్ టేబుల్ పోయింది సార్, బీరో పోయింది సార్, అన్నీ పోయినాయి సార్. ఏ ఒక్క చిన్న గిన్నె, పల్లెమా, గ్లాసా, చెంచా, నా చేతులతో అన్ని ఒక్కొక్క సామాన్లు కొనుక్కున్నా సార్. నేను మొత్తం ఒక్క సామాన్లు చూద్దామని లేవు సార్. ఒక్కటి కూడా లేవు సార్. నేను వచ్చేసరికి ఖాళీ గోడలే ఉన్నాయి సార్. నేను ఏం చూడలేదు సార్ అసలు. మరి ఇప్పుడు ఇందులో ఉండే పరిస్థితి లేదు కదా. మరి ఇప్పుడు ఏడ ఉంటారు? మీకు ఏమన్నా ప్రభుత్వం
ఆవాస పునరావాస కేంద్రం ఏమైనా ఏర్పాటు చేసిందా? జల్పిల్లి బళ్ళే ఉండవనే ఉంటారు మేము సార్. బళ్ళే ఉండమంటున్నారా మిమ్మల్ని ప్రస్తుతానికి? ప్రస్తుతానికి. మరి మీరు ఇప్పుడు మీకు మేము ఏమైనా హెల్ప్ చేసినా కానీ మీరు వండుకోవడానికి తినడానికి కూడా ఏం లేదు కదా? ఏం లేదు సార్. సో పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోవడానికి అట్లాంటి ఏమైనా ప్రయత్నం చేస్తాం? పక్క ఊరు పోయి రూమ్ రెంట్ అన్న తీసుకుని ఉండటానికి ప్రయత్నం చేస్తాం సార్. ఇప్పుడు మీ ఎడ్లు పశువులు అవి కూడా కొట్టుకుపోయినాయి? మొత్తం కూడా పోయినాయి సార్. మేము ఏం చేస్తున్నాం అంటే న్యూస్ లైన్ తరఫున మా ఛానల్ తరఫున మీకు ఒక 25 కిలోల బియ్యం బస్తా కొంత హెల్ప్ చేస్తున్నాం. మేము కొంత ఫండ్స్ సేకరించినాము, కొంత హెల్ప్ చేస్తున్నాం. మీకు కొంత అంటే తాత్కాలికంగా మీకు ఉపశమనం చెందడానికి. సో ప్రభుత్వం నుంచి సాయం వస్తుంది, ప్రభుత్వం చేస్తుంది రకరకాలుగా. మీ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే మీ మంత్రులు కావచ్చు, ప్రభుత్వం చేస్తుంది. బట్ అప్పటిదాకా మీకు మొత్తం ఇల్లంతా పోయారు కాబట్టి మేము చిన్న హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో అంతే, మేము కొంత ఫండ్ రైజ్ చేసినాము. ప్లస్ మావి కూడా మా సంస్థలో పనిచేస్తున్నట్టు ఒక 20 మంది జీతాలు కూడా ఒకరోజు జీతం కూడా చేసి మీకు కొంత హెల్ప్ చేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. పర్లేదు థ్యాంక్ యూ. ఇది తీసుకొని లోపల పెట్టండి, వర్షం కూడా వస్తుంది మళ్ళీ. మనం ఇదే రాకాశ్ తండాలో ఇందాక ఒక ఇంటికి వెళ్ళినాం, ఇప్పుడు ఇంకొక ఇంటికి వచ్చినాం. ఇది ఇల్లే నిజంగా మనం అంటే ఖాళీ ప్లేస్ లాగా మనకు కనిపిస్తుండొచ్చు. బట్ ఒకసారి మనం చూస్తే ఏదైతే మనం నిలబడిన ఖాళీ ప్లేస్ ఉందో, ఈ ఖాళీ ప్లేస్లో ఇక్కడ గతంలో అంటే ఒక వారం క్రితం ఒక ఇల్లు ఉండే ఇక్కడ. ఆ ఇల్లు మొన్న వచ్చిన వరదలకి మొత్తంగా కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన అవశేషాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనకు వెనకాల. అక్కడ కొంచెం స్లాబ్ అక్కడ ఇక్కడ పడిపోయి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అవశేషాలన్నీ కూడా ఇక్కడ నుంచి కొట్టుకుపోయినాయి. ఏం నామరూపాలు లేకుండా ఒక మామూలు ఫ్లాట్ నేలలాగా మారిపోయింది. ఈ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మనం అసలు ఏం జరిగింది, ఏమైంది మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేం పేరు? ఏమైంది అసలు, ఏం జరిగింది? సార్ తెలంగాణ 4 వర్షం వచ్చింది, వాన వస్తుంది. వాన వస్తుంటే చినుకులు పడతాను లేచి చూసేసరికి నీళ్ళు వస్తున్నాయి చిన్న దారిలో పడి. వరద నీళ్ళు ఏం కదా అక్కడ గాసం చూసేసరికి అసలు ఏరే వస్తుంది. మీకు మానే బతకలేవు అని చేయబడుకొని బయటకు వెళ్ళిపోయాను. బయటకు వెళ్ళిపోయి అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోనే ఉన్నారు. మొత్తకు వచ్చిన మొత్తాలకు వచ్చేసరికి ముసలి చేయబడుకొని వెళ్ళిపోయాను. వీళ్ళు త్వరగా లేదు, వాళ్ళు గుట్టలు ఎక్కి సార్. ఇక అంతే ఇట్లా బయటపడి ఆ సారి పోయాక ఎదురు కాడికి వచ్చింది సార్. ఇంత చెంచా ముట్టుకోలేక ఏం ముడక సార్, బట్టలతోనే పోయినాయి సార్. ఏమి ఎంత బర్రెలు పోయినాయి, మేకలు పోయినాయి, సొమ్ము పోయింది, ఒడ్లు పోయినాయి, అన్ని పోయినాయి సార్. ఏం మిగల సార్ నాకు. చెట్టు కింద మీరు చూస్తూనే ఉన్నాయి సార్, చెట్టు కిందకే ఉన్నాయి. బియ్యం ఒడ్లు అన్ని పోయినాయి సార్. ఏం లేదు సార్ నాకు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మరి? మొత్తం బళ్ళ ఉంటాం సార్, గవర్నమెంట్ బళ్ళ ఉంటాం. గవర్నమెంట్ బళ్ళ ఉంటాం. రాత్రి చినుకులు వస్తుంటే భోజనం ఎవరైనా దానం ఇచ్చిన బట్టలే కట్టుకుంటున్నాం సార్. మాకేమైనా లేదు. ఈ ఇంట్లో ఉండేది 3 ఫ్యామిలీలు. ఒక అబ్బాయి ఇప్పుడు 20-30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల కాడ నుంచి ఉంటున్నాం ఈడ. అయితే 3 ఫ్యామిలీలు అయితే ఒక అబ్బాయి ఏమో అత్తగారింటికి పోయిండు, ఒక ఆయన పిల్లగానికి జ్వరం వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళిర్రు. ఇక వాళ్ళు చిన్న పిల్లగాళ్ళు లేరు. చిన్న పిల్లగాళ్ళు ఉన్నట్టయితే కొట్టుకుపోయేటోళ్ళమే. మేము ఇంట్లోనే పడుకొనే ఉన్నాం. నీళ్ళు వచ్చినాయి మా ఇంట్లోకి. వచ్చాక మేము ఏం చేసినాం, ఇద్దరం చేతులు పట్టుకొని ఇక రోడ్డు దిగినాక ఇంతలో నీళ్ళు వచ్చినాయి. ఇక అట్నే గుంజుకొని పోయిండు. ఒక ఒంటి మీద బట్ట కాదుగా, ఒక సామాన్ కాదుగా, ఏమైనా లేదు. ఎవరైనా పెడితే తింటున్నాం, లేకుంటే ఉపాసం పండుకుంటాం. ఇప్పుడు ఇదివరకు ఎప్పుడైనా ఇట్లా వరదలు వచ్చినాయి ఇక్కడ? ఇదివరకు రాలేదు సార్, ఎప్పుడు రాలేదు. వచ్చేది కానీ అటు నుంచి అటు అయిపోయేది కానీ ఈ తండ దాకా రాలే అసలు. ఈసారే రావటం. అయితే మీరు దయచేసి మాకు ఎక్కడైనా ఇల్లు అయినా కట్టియండి సార్, మీకు దండం పెడతాం. గవర్నమెంట్ వాళ్ళు కూడా మీకు సాయం చేస్తామని చేస్తా ఉన్నారు కదా. ఇది మా ఛానల్ తరపు నుంచి మేము చేసిన చిన్న సాయం అమ్మ. మీరు కోల్పోయిన దానికి మేము ఇచ్చేది దేనికి మొదలు కాదు. బట్ ఎంతో కొంత మీరు మొత్తానికి ఏది లేకుండా నిల్వ నీడ లేకుండా అయ్యారు కాబట్టి మా న్యూస్ లైన్ ఛానల్ తరపున మీకు కొంత ఒక 25 కిలోల రైస్ బ్యాగు, కొంత డబ్బులు మేము ఇస్తున్నాము. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేదాకా ఎంతో కొంత మీకు ఆసర అవుతుంది, దేనికొక దానికి ఉపయోగపడుతుంది అని చేస్తున్నామమ్మ. జాగ్రత్తగా ఉండండి. అది చూసిన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇళ్ళే కొట్టుకుపోయినాయి. కంప్లీట్గా ఇల్లు నామరూపాలు లేకుండా అయింది. ఇక్కడ ఈ నిలబడ్డ ఏరియాలోనే ఇల్లు ఉండే అని చెప్తున్నారు వాళ్ళు. అసలు మేము వచ్చినాక అడిగితే షాక్ అయినా మేమే, అసలు ఎక్కడ ఇల్లు నామరూపాలు కూడా లేవు ఇక్కడ. సో ఇది పరిస్థితి. మనం ఇంకొక ఇంటికి వెళ్దాం, వాళ్ళకు ఇంకొక పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళకు కూడా కొంత సాయం చేద్దాం మన తరపున.
ఇదే రాకేష్ తండాలో మనం ఇంకొక ఇంటికి వచ్చినాము. చూడొచ్చు, చాలా చిన్న పూరి గుడిసెలు, అంటే డాబాయిలు ఉన్న చాలా చిన్న పూరి గుడిసెలాగానే ఉన్నది అది. సో ఒకసారి ఆ ఇంట్లోకి వెళ్దాం, పరిస్థితి ఏంది, వరద ఇంటిని ఎట్లా అతలాకుతలం చేసింది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, ఒకసారి ఆ తల్లి ఉన్నది ఒకసారి అడుగుదాం, ఏం జరిగింది, ఎట్లా ఉన్నది ఇంట్లో. లోపలికి వెళ్దాం మనం ఒకసారి. అమ్మ చూపండి, ఏమైంది, ఏం డ్యామేజ్ అయిందా ఇంట్లో, ఎట్లుంది? ఈ గొడ్డెక్కల చూడండి సార్, ఈ గొడ్డెక్కల మొత్తం అంతా పోయింది. అంటే ఈ సామాన్లు అన్ని కొట్టుకొని పోయినాయి అమ్మ వర్షంలో? ఇవన్నీ చెప్పలేదు అన్ని కొట్టుకుని పోయినాయి. అయితే ఒక్కొక్క 10 తర్వాత దేవుడు ఆడుకొచ్చిన అంతా ఖరాబ్ అయింది, అన్ని బయటికి వెళ్ళిపోయినాయి వరదలు. చూడండి ఎట్లా ఉందో అంత అలా లోపల కొద్దిగా చూడండి. అలా పోవాలంటే భయం అవుతుంది. ఇక అంత ఆలికిన మొన్న ఇది తోటి అసలు ఏం బతికే బియ్యం లేదు. అక్కడ మనం చూసిన పైన స్లాబ్ అంతా ఊడిపోయింది వర్షానికి, ఆ వరద దాటికి ఊడిపోయి వాళ్ళు ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఎట్లుందమ్మా చెప్పండి, ఎట్లా ఉంది మీ పరిస్థితి? నాకు కొద్దిగా సరిగా భాష రాదు. చెప్పండి మీరు ఎట్లా వస్తారు? బతకాలంటే కష్టం అవుతుంది, అసలు లోపల పోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఈ మొత్తం శ్రమలు అన్ని కొట్టుకుపోయినాయి, అన్ని ఖరాబ్ అయినాయి. ఇదే అవతల రేకులు ఉన్నాయి, రేకులు చెడ్డి పారి కూడా అన్ని కూలిపోయినాయి. బాణం తీసే. మీరు ఒక్కరే ఉంటారా ఇంట్లో? అమ్మ 2 పిల్లగాలు మేము వింటున్నాం. మా ఆయన చచ్చిపోయిండు. ఏం చేస్తారమ్మా మీరు? ఏం పని చేస్తారు? కూలికే పోతా, కూలికి పోయి ఒక పిల్లగానికి పునసరా ఈ జల్లిపల్లి కూల్లో దోలుతా. ఒక పిల్లగానికి రెక్కల బతుకు చేసి ఒక పిల్లకైనా బడికి చదువుకోవాలని పెద్ద పిల్లగానికి చదువుకి అని పంపుతాను ఖమ్మం. ఎంత పోవాలంటే సార్ మొన్న ఈ గోసాల పోవాలంటే ఇప్పుడు కొద్దిగా వాన రాకుంటే నీళ్ళు లేదు, కానీ నీళ్ళు వస్తే అంత కింద కారిపోతుంది. ఇలా పోవాలంటే భయం అవుతుంది. నెలగా 2 నెలలు అవుతుంది. ఆ రేకు తెచ్చి ఆ రేకు కింద పండుకుంటున్నాం. పిల్లలు వర్షం అక్కడనే పండుకుంటున్నాం. ఎవరెక్కడైనా అడిగినా కూడా అంతే ఉంటుంది. చూడండి సార్ ఎట్లా ఉందో ఇల్లు. అసలు పోవాలంటే భయం అవుతుంది. గుట్ట ఎక్కినాం, గుట్ట ఎక్కిరు. కొంతమంది ఇల్లు లేదా డాబా, కొంతమంది డాబా మీద ఎక్కిండ్రు, కొంతమంది అందరూ ఊరికినాం మేము. మునిగింది. అగో ఇక్కడ దాకా వచ్చింది, అగో చూడండి అక్కడ దాకా వచ్చింది వరద. ఇవన్నీ శ్రమలు ఇక ఇంట్లో ఉండే శ్రమల కింద పడ్డాయి. ఇంట్లో బీరువాళ్ళు అయితే, బట్టలు అయితే, ఫ్రిడ్జు, కూలర్ అన్నీ డోల్పింది, అంత నీళ్ళు పోసి ఖరాబ్ అయింది. వెనక ఈ బయట ఉన్న శ్రమలు అన్ని కొట్టుకుని పోయినాయి. మళ్ళా బియ్యం ఉంది, కింట బియ్యం ఉంది, అంతా పోయినాయి. మళ్ళా పుట్టాడు వడ్లు ఉన్నాయి, కొనుక్కుని తింటున్నా నేను. అవి ఆడేస్తే వరండాలో అంత వాన వచ్చి తడుస్తుందని అవి ఆడబెడితే అన్ని కొట్టుకొని పోయినాయి. అవన్నీ పోయినాయి. తినాలంటే అసలు ఏం లేదు. అవన్నీ మేము సడన్గా ఈ వాన వచ్చినా కూడా మాకు తెలియదు. ఇదే మేము ఊరికి పోయినా ఆయననే జల్లిపల్లి అక్కడనే ఉందిగా, ఆడపోయినా ఈ వాన వచ్చింది కూడా తెలియదు మాకు. అన్ని తడిసి అన్ని కొట్టుకొని పోయినాయి. ఇలా పోవాలంటే ఇలా ఉండాలంటే భయం అవుతుంది సార్ మాకు. ఓకేమ్మా, ఇది పరిస్థితి చూస్తున్నాం. చాలా చిన్న ఇల్లు. ఆ చిన్న ఇల్లు కూడా డాబా మొత్తం మనం చూస్తే పైన పెచ్చులు ఊడిపోతున్నాయి. వర్షం పడినప్పుడు మొత్తం వాటర్ అన్ని ఇందులో కారిపోతున్నాయి. ఎక్కడ కూడా ఇందులో నిలబడే పరిస్థితి లేదు. మనం చూడడానికి ఇట్లా ఒక ఆకారం కనిపిస్తున్నది తప్పితే మనం ఇందులో వర్షం పడినప్పుడు నీడ లేదు. బయట చిన్న రేకుల్లాగా వేసుకున్నారు, అది ఒక 4 రోజుల క్రితం వేసుకున్నారంట. అది ఇప్పుడు వాళ్ళకి నీడనిస్తున్నది. రాత్రిపూట కానీ ఎప్పుడు కానీ వర్షం వస్తే వాళ్ళు ఆ బయటనే పడుకుంటున్నారట. సో ఇట్లా పరిస్థితి ఉన్నది, ఇంత దారుణంగా ఉన్నది. అంటే ఎక్కడ పోయినా ఏ ఇంటికి బామ్మ చెప్పండి. ఇంకా బయటికి చూడేటోళ్ళకి ఏమంటారు, కొట్టుకుపోలేదు మంచిగా ఉందని అంటారు. సార్ మీరే చూడండి ఎట్లా ఉందో. అందుకనే మనం మొత్తం స్లాబ్ కూడా అదైపోయింది, ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. వర్షం లేదుగా, అందుకని డాబా కొద్దిగా తడసలేదు, కానీ వాన వస్తే కింద కారిపోతుంది. అంటే చాలా ఇప్పుడు జస్ట్ ఒక షేప్ ఉంది అంతే. పైన ఆ మొత్తం ఉరుస్తూ ఉన్నది, వర్షం పడినప్పుడు వాటర్ వస్తూ ఉన్నాయి. ఇంట్లో ఉండే పరిస్థితి లేదు, ఇల్లే చాలా చిన్నగా ఉంది. ఆ బయట ఉన్నటువంటి ఆ రేకులే వాళ్ళకి ఆసరైనాయి. సో ఇట్లాంటి వాళ్ళకు మనం న్యూస్ లైన్ తరపున కొద్దిగా బాసట ఉందని చెప్పేసి ఏదో ఒక మన చాలా చిన్న సాయం వీళ్ళకు జరిగిన నష్టానికి మనం చేసే చాలా చిన్న సాయం. తీసుకోండి అమ్మా, ఇది మా చిన్న సాయం. కొంత డబ్బులు, ఒక చిన్న రైస్ బ్యాగు మన న్యూస్ లైన్ తరపున ఇస్తున్నాం మనం.
అంటే గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది మీకు, కానీ మా వంతుగా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తున్నాం. ఇది ప్రభుత్వం ఇచ్చేది కాదు, మేము సొంతంగా తీసుకొచ్చి ఇస్తున్నాం అట్లా. అందుకే మీకు తక్షణ సాయం కింద కొంత అమౌంట్ తీసుకొచ్చి, అమౌంట్ కొంత పైసలు ఉన్నాయి కొన్ని, బియ్యం ఒక వారం 10 రోజులు సరిపడే బియ్యము అమౌంట్ ఇస్తున్నాం. ఓకేనా? కొంచెం మళ్ళీ వర్షం వచ్చే అవకాశం ఉంది కదా, ఇందులో ఉండకండి, ఎందుకంటే ప్రమాదం ఉంది. కొంచెం మళ్ళీ వర్షం కూడా వస్తే ఇబ్బంది అవుతుంది. వేరే రెంట్కు ఉండడమో లేకపోతే రైస్ బ్యాగ్ కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. మనం ఎక్కడ పోయి చూసినా, ఏ ఇంట్లో చూసినా ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నది. సో చూద్దాం, ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా ఈ ఊరిలో. ఏ ఇంటి గడప తట్టినా ఇట్లాంటి బాధాకరమైన, విషాదకరమైన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక ఇంటికి వెళ్దాం, వాళ్ళకు కూడా కొంత సాయం చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఇంకొక ఇంటికి వచ్చినాము. మనం చెప్తున్నాం, మనం ఎక్కడ పోయినా, ఏ ఇంటిని పలకరించినా, ఏ ఇంటి తలుపు తట్టినా కూడా అదే పరిస్థితులు. మొత్తం ఇసుక మేటలు వేసినాయి, ఇసుక మట్టి మొత్తం కోతకు గురై ఉన్నది. ఎక్కడ కూడా ఇంట్లో చాలా వరకు ఇండ్లలో ఏ సామాన్లు కూడా మిగలలేదు. చిన్న స్పూన్ దగ్గర నుంచి వాళ్ళ బెడ్స్ కావచ్చు, బీరువాలు కావచ్చు, ఏవి కూడా మిగలలేదు. మొత్తం ఈ వరదల్లో కొట్టుకొని పోయినాయి. ఒకసారి చూద్దాం, ఇక్కడ ఇంకొక ఇంట్లోకి వచ్చినాం మనం. ఒకసారి ఇంట్లోకి పోయి చూద్దాము ఎట్లా ఉంది పరిస్థితి. తరుణ్ ఇక్కడ లోపల చూపిస్తే చూద్దాం. ఈ చిన్న రేకుల షెడ్ లాగా ఉంది ఇది. ఈ మొత్తం ఇంట్లో బురద నిండిపోయినది. చాలా చిన్న ఇల్లు, చిన్న ఇంట్లో కూడా కంప్లీట్గా బురద. ఇదిగో మొత్తం ఇసుక మేట వేసి అట్లానే ఉన్నది. వాళ్ళు 2 మహిళలు ఉన్నారు, వాళ్ళు కనీసం శుభ్రం చేసుకోలేని పరిస్థితి, ఇబ్బందుల్లో ఉన్నారు. కొంచెం ఇక్కడ లోపలికి వచ్చే ఫ్యాన్ కూడా కింద పడిపోయింది. మొత్తం ఏవి లేవు, ఉన్న 1-2 కూడా మొత్తం పగిలిపోయి చూడవచ్చు. మొత్తం మెలకలు బొరియలు చేసినాయి, మట్టి అంతా కుప్పలా పేరుకుపోయింది. ఒకసారి పైన చూడు, సెల్ఫ్ల పైన చూపించు. చూడండి వరద ఎక్కడి దాకా వచ్చింది అనేది మనకు చూడవచ్చు. కంప్లీట్ ఆ సెల్ఫ్ల పైన కూడా బురద వేరుకుపోయింది మొత్తం. అంత పై వరకు వరద వచ్చి ఇంట్లో నిండిపోయింది. ఈ గోడలు కూడా మొత్తం నానిపోయి ఉన్నాయి. ఎప్పుడు పడుతుంది ఏందనే తెలియని పరిస్థితి. ఇంత దారుణంగా ఉన్నది. ఎక్కడ చూసినా కూడా అన్ని చాలా చిన్న చిన్న ఇల్లు, పూరి గుడిసెలు లాంటి ఇల్లు, ఏదో చిన్న డాబాలాగా పైన స్లాబ్ వేసుకొని పెట్టుకొని వాళ్ళు అందులో జీవనం సాగిస్తున్నారు. ఆ ఇల్లు కూడా మొత్తం వరద దాటికి కకావికలం అయిపోయినాయి. గూడు చెదిరిన పక్షులు అంటాం కదా, గూడు చెదిరిన పక్షుల్లాగానే ఉన్నారు ఇక్కడ. మనం ఏ ఇంటికి వెళ్ళినా, ఎవరిని పలకరించినా, మా తలుపు తట్టడం అంటారు. ఇక్కడ తలుపు తట్టడానికి తలుపులు కూడా లేవు. ఏ ఇంటికి తలుపుల్ని కూడా ఆ వరద మోసుకొని వెళ్ళిపోయింది. ఎవరిని పలకరించినా కన్నీళ్ళు తప్ప ఇంకొక సమాధానం ఇక్కడ కనిపిస్తలేదు. ఎంత దాని నుండి మాట్లాడడం వాళ్ళతో కూడా, అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏందనేది అది కూడా చూపి. బురద ఎట్లా ఉందనేది అదొక ఎగ్జాంపుల్. అక్కడ కాలు పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోయింది కాలు. ఆ స్థాయిలో బురద మేట వేసింది, కింద గచ్చు లోపలికి వెళ్ళిపోయి అట్లా ఉంది పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో వీళ్ళు ఉండలేని పరిస్థితి. ఇప్పుడు కాదు, ఇంకొక నెల రోజులు పోయినా కూడా ఈ ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఇంకో నెల రోజులైనా కూడా ఈ ఇంట్లో ఉండలేని పరిస్థితి. మళ్ళీ దీన్ని పడేసి కొత్తగా నిర్మిస్తే తప్ప ఇందులో ఉండలేని పరిస్థితి వచ్చింది. ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఏం పేరు? మీ పేరు ఏం పేరు? నాగమణి. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 30 అవుతుంది సార్. 35 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 35 సంవత్సరాల నుంచి. ఆ రోజు ఏమైంది అసలు? వరద వచ్చిన రోజు ఎక్కడ ఉన్నారు మీరు? ఏం జరిగింది? ఇంట్లోనే పండుకున్నాం సార్. పండుకుంటే సార్ మీకు కనిపించవు సార్. మరి ఎట్లా మీరు ఎట్లా బయటకు వెళ్ళిరా రోజు వరదలు తీసుకెళ్ళిరా? ఎట్లా అసలు ఎట్లా బయటపడ్డారు ఆ రోజు వరదల నుంచి? ఎట్లా బయటకు వచ్చారు? పండుకొని లేసారు, వేరే వాళ్ళు వెళ్ళిపోతుండే సార్. దబ్బుకొని పోయి వాళ్ళని తీసుకెళ్ళి గోడది గుట్టెక్కినాం సార్. ప్రాణభయానికి గుట్టెక్కి ఏది తీసుకోపోకుండా కట్టుబట్టలతోనే ఉరికినాం సార్ ప్రాణభయానికి. ఇంకా వేరే ఏం మిగిలేదు సార్. నైటే సార్, అంటే తెల్లారి గట్ల 5ంటికి 4ంటికి లోపల కొంతమంది డాబాలు ఎక్కినాం సార్. పడవలు వచ్చి గుంజి గుట్టకు పోయి. మాకు తెలియదు సార్. మా ఇంట్లో ఇక మాకు ఏ తెలియకుండా తోయకుండా పండుకున్నాం సార్. ముసలమ్మ ఉంది సార్, ఆమె పచ్చవాతం. ఆమెకు ఈమెకు చూడలేక వీళ్ళకి మోసుకోవటమే సరిపోయింది. ఇలాంటివి ఏం ముట్టుకోలేదు సార్. అన్ని కొట్టుకొని పోయినాయి, అన్ని పోయినాయి సార్. ఏది లేదు సార్. ఇవన్నీ మాయే సార్. అకౌంట్ బుక్కులు గిక్కులు మొత్తం ఆధార్ కార్డులు ఇవన్నీ పోయినాయి సార్. ప్రాణభయానికి ముసలామకు కళ్ళు లేని దానికి 2 పిల్లల్ని పట్టుకొని గుట్టెక్కిన సార్.
తెల్లారి వరకు అంతా గుట్ట పైన గుట్ట పైనే ఉన్నాం సార్. పడవలు తీసుకొచ్చి గుట్టకి ఎక్కితే 3 రోజుల దాకా ఆడనే ఉన్నాం సార్. వేరే వాళ్ళు స్కూల్లో పండుకుంటున్నాం. వాళ్ళే స్కూల్లో అన్నం తినిపిస్తుంటేనే వాళ్ళే ఆడ తిని స్కూల్లో పండుకుంటున్నాం సార్. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 4th క్లాస్. నీ బుక్స్ ఉన్నాయా పోయినాయా? నీ బుక్స్ కూడా మొత్తం పోయినాయి, బుక్స్ అన్నీ పోయినాయా? మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఎట్లా చదువుకుంటావు స్కూల్కి వెళ్ళి? మళ్ళీ ఇస్తారా? మళ్ళీ ఇస్తామని చెప్పారా? చదువుకో అమ్మా, మంచిగా చదువుకో. మీకు అంటే మీకున్న నష్టానికి మేము పూడ్చలేము, మొత్తంగా మిమ్మల్ని చేయలేము. బట్ కొంత మా ఛానల్ తరపు నుంచి మా ఛానల్ చూసే వాళ్ళు కొంత సాయం చేసారు, మేము కొంత సాయం చేసుకొని మీకు కొంత డబ్బులు, ఒక రైస్ బ్యాగ్ ఇస్తున్నాము. దాన్ని మీరు తీసుకోండి, పట్టుకో అమ్మా. అక్కడ పెట్టండి, కింద పెట్టండి. కొంత మీకు ఏదో తాత్కాలిక ఉపశమనం కోసము 5,000 రూపీస్ రైస్ బ్యాగ్ ఇస్తున్నాం. ఓకేనా? మీరు ఎక్కడ ఉండడం ఏడుంటారు మరి? స్కూల్లో ఉంటున్నారా? రైస్ బ్యాగ్ అవి దారితో పెట్టుకోండి. చెప్పండి, ఏం కావాలో చెప్పండి. మాకు ఈ పింఛని రావట్లేదు సార్, పింఛని రావట్లే. ఇల్లు కావాలి సార్ నాకు. అసలు తినటం ఏం లేదు సార్, అన్నీ కొట్టుకుపోయినాయి సార్. నా పరిస్థితి బాగలేదు సార్. ఇది ఇక్కడ పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఇల్లు మొత్తం కూడా మనం చూసిన లోపల వెళ్ళి ఎంత దారుణంగా ఉంది. మొత్తం బురదతో నిండిపోయింది. ఆ ఇంట్లో ఉండే వీలు కూడా లేదు. ఇప్పుడు ఆ ఇంటిని మొత్తం డిస్మాంటిల్ చేసి మళ్ళీ నిర్మిస్తే తప్ప అందులో ఉండే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతానికి తాత్కాలికంగా వాళ్ళు గవర్నమెంట్ కల్పించినటువంటి షెల్టర్ ఆ ప్రభుత్వ స్కూల్లో ఉంటున్నారు. సో అందులో వాళ్ళు ఎన్ని రోజులు ఉండగలుగుతారు? సో దీనికి గవర్నమెంట్ కూడా ఏమైనా స్పందించి ఇట్లాంటి వాళ్ళకి చాలా ఇండ్లు పోయినాయి, ఇక్కడ వాళ్ళకి కొంచెం ఇల్లు నిర్మించి ఇవ్వడం ఇట్లాంటివి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ తల్లి అడుగుతున్నారు. అట్లాగే ఆమెకు పెన్షన్ కూడా రావట్లేదట, తల్లికి కళ్ళు కూడా కనిపించట్లేదు. సో ఆ పెన్షన్ కూడా కొంచెం గవర్నమెంట్ మంజూరు చేస్తే వాళ్ళకి కొద్దిగా ఆర్థికంగా వాళ్ళకి సాంత్వన చేకూర్చినట్టు అవుతుంది. మనం ఇంకొక ఇంటికి వెళ్దాం, అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం, వాళ్ళకు కూడా కాస్త సాయం చేసే ప్రయత్నం. చూద్దాం ఒకసారి. ఇల్లు మొత్తం కూలిపోయి ఎక్కడ ఏదో కొన్ని సంవత్సరాల కింద ఒక దశాబ్దాల క్రితం వదిలేసిన ఇల్లులాగా శిథిలం అయిపోయి గోడలన్నీ కూలిపోయి లోపల గచ్చంతా కొట్టుకుపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. చూద్దాం, ఇగో ఇదంతా చూడొచ్చు. ఇగో మొత్తం ఇంటి ముందున్నటువంటి గచ్చంతా కూడా లేచిపోయింది, మొత్తం ఏం లేదు ఇక్కడ. మొత్తం ఇగో ఇక్కడ కోసుకుపోయింది, మట్టి అంతా కూడా కోసుకుపోయింది. ఈ లోపలికి కూడా వెళ్దాం. ఇగో ఇది ముందు నుంచి మనకు అక్కడ గోడలు కాస్త కనిపించినాయి, బట్ ఇక్కడ లోపలికి వచ్చేసరికి ఏం లేదు. ఇక్కడ వెనక వైపు ఉన్న గోడ మొత్తం కూలిపోయింది, వెనకాల ఏం లేదు. మనకు ముందు వైపు గోడలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి, వెనక వైపు వచ్చేసరికి ఏం లేదు, మొత్తం కూలిపోయింది. అంటే వరద అటువైపు నుంచి వచ్చి కొట్టేసరికి ఆ ప్రెషర్కి ఆ గది నిండేసరికి ఈ వెనకాల ఉన్నటువంటి గోడ మొత్తం వెనక్కి తోసుకొని వెళ్ళిపోయింది. రెండు వైపులా కూడా మనం ఇంకా ఇటువైపు కూడా చూద్దాం. 2 గదులు ఉన్నాయి, ఇల్లు చిన్న ఇల్లు. ఈ ఇంట్లో ఇగో ఇక్కడ ఇంకా ఈ రూమ్లో ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. ఇదిగో మొత్తం కింద ఉన్నటువంటి ఆ గచ్చు మొత్తం పోయింది. ఇగో గోడ చూస్తున్నాం మనం, ఆ పునాది కోసం వేసినటువంటి రాళ్ళు బయటకు వచ్చినాయి. ఎంత దారుణమైన వరద వచ్చిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్గా గచ్చు ఏదైతే ఉందో అటువైపు నుంచి వచ్చిన ప్రవాహం ఇట్లా కొట్టేసుకొని గోడ పోయింది, అంతి పోయినాయి, గచ్చు కూడా వెళ్ళిపోయింది. మాట్లాడదాం, వీళ్ళ కుటుంబం కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ రండి, మీరు ఇక్కడ రండి. పాపకి తెచ్చినాం సొమ్ములు, డేగుల మంచం అయింది తెచ్చిన మన కొట్టబోయి ఇంట్లో ఉండడానికి కూడా పరిస్థితి లేదు, మంచి లేదు. పాపకి పెళ్లి చేద్దామని అన్ని తీసుకున్నాం. అమ్మ కూతురు పాపకి కార్తీక మాసంలో పెళ్లి పెట్టుకుంటే అన్ని సామాన్లు కొనుక్కున్నా, నగలు కొనుక్కున్నా. మా దాంట్లో బాగిస్తారు సామాన్లు, ఒక 2 లక్షల సామాన్లు కొనుక్కున్నాం. అన్ని ముందు ఫ్రిడ్జ్, కూలరు, బీరువా, రేకుల మంచాలు, అన్ని ఇంట్లో సామాన్లు కూడా ఇప్పుడు ఈ మధ్య తీసుకొచ్చినాం సార్. అంటే ఇప్పుడు మా కూలి బతుకు కదా సార్, ఎప్పుడంటే డబ్బులు వచ్చినప్పుడు తెచ్చుకుంటాం సార్. మేము తెచ్చుకొని అన్ని ఇంట్లో పెట్టుకుంటాం. తెచ్చుకొని ఇంటికి పెట్టుకోసరికి 4:30కు ఈ వాన వచ్చింది సార్. వస్తే ఇక గబుకున లెక్కేసరికి మొత్తం నీళ్ళు వస్తూనే ఉన్నాయి సార్. బయటికి కట్టుబట్టలతోనే బయటకు ఇంట్లోనే ఉన్నాం సార్. ఇంట్లో నుంచి లేచి బయట రోడ్డు మీద నిలబడేసరికి తిరిగినాయి సార్ నీళ్ళు. కట్టుబట్టలతో నిలబడినాం సార్.
పాపయ్య అన్ని నగలు చేయించిన పోయినాయి, బీరువా కొట్టుకొని పోయింది సార్. అసలు ఏం లేవు, బీరువా లేచిపోయింది సార్. డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నది, అన్ని ఒక 2 లక్షల సామాన్లు కొనుక్కున్నా సార్. ఇప్పుడు ఏం లేదు సార్, మాకు కట్టు బట్టలతో నిలబడ్డాం మేము. ఇంట్లో మనం చూడొచ్చు, ఎక్కడ కూడా మనకి ఏం సామాన్ లేవు, మొత్తం అన్ని ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా సామాన్ అంతా కూడా కొట్టుకొని పోయింది. ఇటువైపు నుంచి వచ్చిన వరద ఇట్లా వచ్చి మొత్తం తీసేసుకొని ఇట్లా వెళ్ళిపోయింది బయటకి. సో వాళ్ళు పెళ్లి కోసం, వాళ్ళ కూతురు పెళ్లి కోసం తీసుకొచ్చి పెట్టినటువంటి ఆ సామాన్లన్నీ కూడా, బెడ్స్ కావచ్చు, నగలు కావచ్చు, డబ్బులు కావచ్చు, అన్నీ కూడా కొట్టుకొని పోయినాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకేమేమి పోయినాయి అమ్మ? ఓన్లీ అవేనా సామాన్లు? ఎండి పోయినాయి సార్, నగలు పోయినాయి. ఒక 5 తులాలు చేయించిన పాప కొరకు, సొమ్ము లేకపోతే బాగోదని చెప్పిస్తారు. చేయించి ఒకటే బిడ్డ నాకు అని మొత్తం చేయించి ఉంచిన సార్. ఇప్పుడు కార్తీక మాసంలో లగ్గాలు ఉన్నాయి కదా, ఇప్పుడు చేద్దాం అనుకున్నాం సార్. ఈలోగా ఈ ఆచారం వచ్చింది సార్, అంతా కొట్టుకొని పోయినాయి, ఏం లేకుండా అయినాయి. పాప అక్కడ ఏడుస్తుంది, మేము ఇక్కడ ఏడుస్తున్నాం సార్. ఇప్పుడు ఇట్లా బాగా ఘోరం పరిస్థితి అయింది సార్. మాకు చదువుకుంటుంది సార్, ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది పాప. ఇంకా పాపకి ఏం చెప్పలే, ఇందరికి ఫోన్ చేసి ఇక ఏడుస్తా ఉంది సార్. ఇక అక్కడ పోవాలన్నా కూడా మాకు కావట్లే, ఇప్పుడు అట్లా ఉన్నది మాకు. అన్ని సామాన్లు కొనుక్కోవాలన్నా కూడా ఇప్పుడు డబ్బులు లేవు మా దగ్గర. ఇప్పుడు డబ్బులు లేవు, చేను పొలాలు అన్నీ పోయినాయి. 1.5 ఎకరం తోట వేసుకున్నాం, 20 ఏళ్ళు పెట్టి నారు తెచ్చినాం, పైపులు, ఇంజిన్, మిరప తోట వేసినాం సార్. అది కూడా కొట్టుకొని పోయింది సార్. ఏమి లేవు మాకు ఇప్పుడు ఆధారం. ఇక్కడైతే మేము ఉండం సార్, ఏరే కాడ ఏడైనా మాకు చూపిస్తే వెళ్ళిపోతాం. ఈ ప్లేస్ లో అయితే ఉండం మేము, ఇక్కడైతే ఉండం సార్. ఇక ఇక్కడ ఇంత ముందు పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చినాయి సార్, కానీ ఇళ్ళకి రాలే. ఈ సంవత్సరం బయట కూడా వెళ్ళేది కాకుండా అయినాయి. మా ఆయన ఇక్కడ ఉండిపోయింది సార్, మేము ఆ గుట్టలు వెళ్ళిపోయినాం. ఇక తీరకండి అయినా మా ఏకటోళ్ళు అటు ఆగం అయిపోయినాం సార్. మేము 2 సార్లు 15 సార్లు మేకలు పోయినాయి సార్, మేకలు కొట్టుకుపోయినాయి. 2 సూడి బర్రెలు ఉన్నాయి. ఇక నేను కూలికి పోను, ఇక వాటితోనే తిప్పుకుంటా వాళ్ళనే చూసుకుంటూ ఉంటున్నా సార్. 2 బర్రెలు పోయినాయి, సూడి బర్రెలు, 15 మేకలు పోయినాయి సార్. అన్ని ఆడిపోయినాయి సార్. ఇక కూలి బతుకు సార్ మాది. రాసుకుపోయారు సార్, మరి వస్తాయేమో రానేమో గ్యారెంటీ లేదు సార్. ఇక రావాలనుకుంటున్నాం మేమైతే, రావాలి సార్. మాకు నష్టం జరిగినా ఇవ్వాలి. మాకు వంట కొట్టింటానికి కూడా లేకుండా అయింది మాకు. ఇప్పుడు ఒక కలుపుకోవడానికి ఒక చెంచే, తాగడానికి ఒక చెమ్మే ఏం లేదు సార్. ఇంటింటికి తెచ్చి ఇస్తున్న బట్టలు కొట్టుకుంటున్నాం సార్. మాకు పరిస్థితి ఘోరం పరిస్థితి. స్కూల్లో ఉంటున్నాం సార్ మేము, అక్కడ ఉంటున్నాం సార్. ఇక బాగా ఘోరంగా ఉంది సార్ పరిస్థితులు. మా పిల్లగాడు అక్కడనే ఉంటుండు, జల్లిపిల్లిగానే రాట్లే ఇల్లు చూసి. ఇక ఇక్కడ రాను నేను ఏడుస్తుండు బాగా, అనే ఉండు సార్. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, మాకు ఏదైనా న్యాయం చేయాలి. మీకు కొంత మేము మా ఛానల్ తరపున, మా ఛానల్ చూసే వాళ్ళ నుంచి కొంత తీసుకొని, మేము మా జీతం డబ్బులు వాళ్ళకెళ్ళి కొంత తీసుకొని, ఇట్లా మీలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం మేము మా తరపున ఒక చిన్న సాయం చేస్తున్నాము. సరే, మీకు జరిగిన నష్టానికి మేము చాలా తక్కువ సాయం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు, ఇది మేము చేస్తూ ఉన్నాం. మేము కొంతమంది ఎంప్లాయీస్ని చేసుకొని మా ఒకరోజు జీతము, కొంతమంది మా ఛానల్ చూసేటువంటి వాళ్ళు కొన్ని డబ్బులు వేసారు, వాళ్ళందరూ కలిపి తీసుకొచ్చి మీకు తలా ఎంత ఇస్తా ఉన్నాం అనమాట. ఓకేనా? సో అట్లా రైస్ బ్యాగ్ ఒకటి, ఇది ఒకటి ఇస్తా ఉన్నాం. ఇలా చేయండి. మీరైతే జాగ్రత్త, ఇల్లు కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇది పరిస్థితి. ఇంట్లో ఏమీ లేదు, జస్ట్ గోడలు, మొండి గోడలు, అవి కూడా సగం కూలిపోయినాయి. ఈ మొండి గోడలు మాత్రమే మిగిలినాయి. వాళ్ళ కూతురు పెళ్లి కోసం తెచ్చుకున్నటువంటి సామాన్లు అన్నీ కూడా కొట్టుకుపోయినాయి. నగలు, బంగారం, వెండి, ఇతర బెడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. అంటే సర్వస్వం కోల్పోయారు వాళ్ళు. వాళ్ళకున్న 1 ఎకరం పొలంలో మిరప సాగు చేస్తే అది కూడా వరదలో కొట్టుకుపోయిందట. అంటే కంప్లీట్గా సర్వస్వం ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళకి. కేవలం ఆకాశం కింద నిలబడ్డారు. సో ప్రభుత్వం కానీ ఇంకెవరైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే త్వరలో వాళ్ళ కూతురు పెళ్లి ఉందంట. ఆ కూతురు పెళ్లి కోసం రూపాయి కూడా పెట్టుకున్న డబ్బులు అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి వాళ్ళకు కొంత సాయం చేయాలి. ఎందుకంటే ఆడపిల్ల పెళ్ళి ఆగిపోతే అది చాలా బాధగా ఉంటుంది తల్లిదండ్రులకి. కాబట్టి ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ఇంకెవరైనా కాస్త ముందుకొచ్చి వాళ్ళకి కొంత సహాయం చేసి వాళ్ళకు ఒక చిన్న ఇల్లు కట్టేయడం, వాళ్ళకు కొంచెం ఆర్థిక సాయం లాంటివి చేస్తే బాగుంటుంది. నా ఇంట్లో ఏం చదవలేదు సార్. నేను వెళ్ళిపోయినా సార్. వెళ్ళిపోయేసరికి నా ఇంట్లో సామాన్లన్నీ కొట్టపోయినాయి సార్.
15 బస్తాలు 16 బస్తాల వడ్లు సార్ మొత్తం కొట్టపోయినాయి సార్. ఇంట్లో సామాన్లు ఇట్లా అన్ని సామాన్లు అన్ని నువ్వు లేవా ఇప్పుడు వర్షం నేను హాస్పిటల్లో ఉన్నా సార్. హాస్పిటల్లో ఉన్నా, నేను జ్వరం వస్తుందని హాస్పిటల్లో ఉండిపోయినా సార్. తెల్లారి వచ్చిన సార్. వచ్చిన తర్వాత ఎవరెవరు ఉంటారు ఇంట్లో, ఎంతమంది ఉంటారు? నా మొగుడు, నేను, నా బిడ్డ, కొడుకు సార్. బిడ్డకు పెళ్లి అయింది, కుదిరింది సార్. పెళ్లి చేయాలని అనుకున్నా సార్. అనుకునే టైంకి అన్ని సామాన్లు తీసుకుని, బిడ్డ పెళ్లి కుదిరి సామాన్లు అన్ని తీసుకున్నారు, వర్షాలు అన్ని కొట్టుకుపోయినాయి. అన్ని కొట్టుకొని పోయినాయి సార్. బిడ్డ పెళ్లి 6 కొడుతాండ అబ్బాయికి ఇస్తున్నా సార్. అన్ని కొట్టుకొని పోయినా ఏమీ లేవు సార్. ఇక లగ్గం కూడా పెట్టుకున్నా సార్. అయ్యో, ఎప్పుడు వచ్చింది లగ్గం? లగ్గం 10 రోజులు అట్లా వచ్చినాయి సార్. అంతలే చదువుకుంటున్నాం. చదువుకునేసరికి ఇక అన్ని కొట్టుకొని పోయినాయి సార్. ఏమీ లేవు సార్. ఏం చేస్తారు మీరు? ఏం పని చేస్తారు? ఒక అరెకరం కూలి సార్. భూమి ఇట్లా పంట ఇట్లా ఖరాబ్ అయింది సార్. ఏమీ లేదు సార్. పశువులు ఇట్లా ఉన్నాయి సార్. జాకి బట్టి కోరి పని వెళ్తాడు మా ఆయన సార్. కూలి చేసే బతుకుతాం. మాకేం లేదు సార్. ఇక నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా, మాకేం లేదు సార్. ఇక నా కాళ్ళ పట్టి 20 తులాలు పోయినాయి. అమ్మాయి ఒక 3 తులాలు బంగారం పెట్టిన అట్నే లోపల ఉన్నాయి, అన్నీ తీసుకెళ్ళిపోయినాయి సార్. కొట్టుకొని పోయినాయి సార్. ఇల్లంతా మునిగిది, కలుపు ఇట్లా తాగిసి మొత్తం పోయినాయి సార్. ఏమీ లేవు సార్ ఇంట్లో. నాకు అసలు తినటానికి ఏం లేవు సార్. చీరలు కూడా లేవు, బట్టలు కూడా లేవు. నా బిడ్డలు, నా పిల్లలు 20 సంవత్సరాల అమ్మాయికి ఇప్పుడు చదివించిన సార్. చదివించి ఇప్పుడు పెళ్లి చేయాలని ఆఫ్ చేసిన సార్. ఆఫ్ చేసరికి ఇప్పుడు ఏమీ లేదు సార్. పెళ్లి చేయాలని నా బిడ్డకు లేదు, మాకేం బట్టలు లేవు, ఏం లేవు సార్. అసలు మా గాలిలో నిలబడ్డట్టే ఉన్నాం సార్. చూడకంటే మాకు దయచేసి ఏడైనా ఫ్లాట్లు చూపెట్టి మాకు ఎక్కడన్నా ఇక్కడ తీసుకెళ్ళండి సార్. నాకు సాయం చేయండి సార్. సరే, మాకేదో దోషం సాయం చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ చేసేది కాదు, మేమే చేస్తున్నాం. తిరుమలైపాలెం మండలం రాకాశ్ తండలో ఉన్నాం మనం. రాకాశ్ తండలో భద్రు అనే వాళ్ళ ఇంటికి వచ్చినాం. రాత్రి అంటే పూర్తిగా రాత్రి 3-4 గంటల టైంలో, నిద్రలో ఉన్న టైంలో వచ్చిన వరదలకి వాళ్ళ ఇంట్లో సామాన్ అంతా కూడా కొట్టుకుపోయింది. అసలు ఇంట్లో ఏం లేవు, బియ్యము, ఇంట్లో గిన్నెలు, వస్తువులు, బట్టలు కూడా అన్ని కొట్టుకుపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా ఏ టైంలో కొట్టుకుపోయింది? అసలు మీకు ఏం నష్టం జరిగింది? మాకు ఒడ్లు పోయినాయి సార్, బియ్యం పోయినాయి. ఎన్ని ఒడ్లు పోయినాయి? బియ్యం ఒక 2 పుట్లు పోయినాయి సార్. ఒడ్లు ఒక 4 క్వింటాల దాకా బియ్యం ఉంటే పోయినాయి సార్. మంచాలు గినక నలుగురం సార్. పిల్లలు 2, మేము 2 భార్య భర్తలు. అసలు ఏం లేవు సార్. భూమిలో గినక ఏం లేవు. కూలి చేసే బతుకుతున్నాం మేము. మా ఆయన రోజు పనికి వెళ్తాడు. ఇక రోజుకే నా 300 వస్తుంది మా ఆయనకి. నేను 200 కూలికి వెళ్తాను. చేతనైనప్పుడు వెళ్తాను, చేతగానప్పుడు ఇంటి దగ్గరే ఉంటాను. అన్ని కొట్టుకుపోయినాయి సార్. మొత్తం కొట్టుకుపోయినాయి. ఇక కట్టు బట్టల మీదనే ఉన్నాం. డాబాల మీద ఉండి బతికింది. 4 ప్రయత్నంలో 3 తెలిసిందిలే కానీ వస్తుందో రాదో అని అనుకున్నాము. అంతలోనే ఈ మోకాల దాకా నీళ్ళు వచ్చినాక డాబాల మీద ఉండి ఉన్నాము. ఆ డాబా ఎక్కాము. ఫస్ట్ మా బావోళ్ళ డాబా, అది ఎక్కిన తర్వాత ఇది ఎక్కినాం. ఇది ఎక్కిన తర్వాత ఈ డాబా కాపాడింది సార్ మాకు. ఇంట్లో సామాన్లు అన్ని కొట్టుకుపోయినాయి. గ్యాస్ బండతో సహా అన్ని పొయ్యిలు అన్ని కొట్టుకుని పోయినాయి. ఇప్పుడు వరదలు వచ్చి వారం రోజులు గడుస్తుంది. వారం రోజుల నుంచి మీకు అధికారులు కానీ మాకు ఎవరు ఏం అడగట్లేదు సార్. వచ్చి ఈ వాళ్ళ ఇల్లు కొట్టుకుపోయిన ఇల్లు దగ్గరకు వచ్చి చూసుకొని వెళ్తురు కానీ మా ఇంటికి ఎవరు పట్టించుకోవట్లేదు. మీరే వచ్చారు, ఎవరు రాలేదు. రేకుల కిందనే తిని పండుకుంటున్నామే కానీ ఇంట్లోకి అయితే పోవట్లేదు సార్. బయటనే వంట గినక చేసుకోవాలనుకున్నా బయటనే చేసుకుంటున్నాం గ్యాస్ బండలతోటి. అంటే ఆ ఇల్లు కూడా మొత్తం లోపల 20-30 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అని చెప్తున్నారు. లోపల ఒకసారి మనం చూస్తే కంప్లీట్గా సీకులు తేలి అసలు ఎప్పుడు ఇట్లా టచ్ చేస్తే కూలిపోతుంది అన్న పరిస్థితిలో ఉంది. ఇంత వరదలో మనం కనుక ఈ ఇంట్లో ఎట్లా ఉండగలుగుతాం మేము? ఈ వరద వస్తే వాన తాకిడికి ముట్టుకుంటే కింద పడిపోయేలా ఉంది. కనీసం ఇది తీయలేని పరిస్థితి. అంటే తీస్తే ఎక్కడ సీకులు ఈ స్లాబ్ అంతా కూలిపోయి మీద పడుతుంది అన్నంత భయానక పరిస్థితిలో ఉన్నారు. మొత్తం కూడా సీకులు తేలి ఇట్లా టచ్ చేస్తే కూలిపోయి, అంటే రాత్రి వచ్చిన వరదకి ఇండ్లే కొట్టుకుపోయినాయి. కొన్ని ఇండ్లు సమూలంగా స్లాబ్లతో మొత్తం మునిగిపోయి నీళ్ళలో కొట్టుకుపోయిన పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఈ ఇంట్లో గోడల వారి నుంచి నీళ్ళు వెళ్ళినాయి. పూర్తిగా కనుక మళ్ళీ వర్షం వచ్చినా అసలు ఇంట్లో ఉండలేము. మొత్తం బయట వేసుకున్న ఒక 6 నెలల క్రితం వేసుకున్న రేకుల బయటనే మేము ఉంటున్నాం. ఇంట్లోకి రావాలంటే ధైర్యం సరిపోతలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చాలా దీనమైన పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఏం పని చేస్తారు సార్? సార్ కోటసరావు సార్ కోరి పని పోతుంది సార్.
నెలకి 10,000 ఇస్తుంది. 10,000 దాకా ఇస్తాను సార్. ఇక 10,000 ఇచ్చే దాంట్లో నేను కూలి చేసే దాంట్లో మా పిల్లల్ని పోషించుకుంటున్నాం సార్. బియ్యం గినక కొనుక్కొచ్చి తింటున్నాం. ఇక బట్టలు గినక ఏమన్నా తెచ్చుకోవాలంటే అసలు ఇక డబ్బులు ఇక హాస్పిటల్లో కూడా నా హెల్త్కి మంచిగా లేకపోయినా నా పిల్లలకి హెల్త్ బాగాలేకపోయినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చూపించుకుంటున్నాం సార్. మేము అంత కష్టంగా అంత తీవ్రతంలో ఉన్నాం మేము. పూర్తిగా ఈ రాకాసి తండలో ఒక అర్ధరాత్రి వచ్చిన ఆ వరద ఊరు మొత్తాన్ని తండా మొత్తాన్ని చుట్టేసి ఒక రాకాసి వరదలాగా వాళ్ళ ఇక్కడ ఈ రాకాసి తండలో అందరి అంటే వాళ్ళ ఇండ్లు వాళ్ళ పూరి గుడిసెలు అన్నీ కూడా కొట్టుకుపోయి వాళ్ళు కంప్లీట్గా మళ్ళీ జీరో అయినటువంటి పరిస్థితి. బయటనే తిని ఇంట్లో తిని బయటనే రేకుల కిందనే ఉంటున్నాం తప్ప ఇంట్లోకి అయితే రావాలంటే భయం అవుతుంది సార్. ఎందుకంటే అది ఎప్పుడు కూలిపోతుందో ఎప్పుడు చచ్చిపోతామో అని అదే ఒకటే భయంగా ఉంది మాకు. సో వాళ్ళు రోజు పని చేసుకొని వచ్చిన జీతంతో ఆయనకు 10,000, ఆమె రోజంతా చేస్తే 300, 20,000తో వాళ్ళిద్దరు పిల్లల్ని చదివించుకుంటూ చేస్తుంది. ఇలాంటి దీన పరిస్థితుల్లో ఈ వరద అనేది వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరిస్థితిని మొత్తం అల్లకల్లోలం చేసిందని చెప్పేసి వాళ్ళకి న్యూస్ లైన్ తరఫున రైస్ బ్యాగ్ ఒకటి ఇవ్వడం జరిగింది వాళ్ళకి. తిరుమలాయపాలెం మండలం రాకాసి తండా, న్యూ రాకాసి తండా అనే తండలో మనం వరద బాధితుల ఏరియాలో తిరుగుతున్నాము. యాకూబ్ అనే వాళ్ళ కుటుంబానికి వచ్చిన వీళ్ళు మొత్తం ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉంటారు. 2 అమ్మాయిలు, భార్యాభర్త. వాళ్ళ పాపని, పెద్ద పాపని హాస్టల్లో ఉంచారు, చిన్న పాప వాళ్ళతో పాటు ఉంటుంది. ఎప్పుడైతే వరద వచ్చిందో అసలు ముగ్గురం నిద్రలో ఉన్నాము. తెల్లారి వరకు చూసరికి వరద పక్కింటి వాళ్ళు లేపితే వెళ్ళేసిన చెప్తే వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. చెప్పం అట్లా ఎట్లా మీకు వరద వస్తున్నా, ఎవరు లేపారు, ఎంతగానో వరద వచ్చింది, మీకు ఏం నష్టం జరిగింది? సార్ తమ్ముడు లేపండి సార్. అయితే మీ హాస్పిటల్కి వెళ్ళాము. మొత్తం మా గొడ్లు కూడా ఇక్కడనే కట్టేసాము. మేము వ్యవసాయ పనులకు వెళ్ళాము. అయితే మా తమ్ముడే గొడ్లు తీసుకొని వెళ్ళారు. కొన్ని కొట్టకపోయినాయి, వాళ్ళు కొన్ని పశువులు కొట్టుకుపోయినాయి. ఆవు పోయింది సార్, తోలుకొని పోతుంటేగా మేమేమి ఇక దెబ్బ మా పాపను ఒకదాన్ని తీసుకొని బయటకు వెళ్ళాము. ఏముంది సార్, ఆయనకు జ్వరం వచ్చి పడుకుండు, తీసుకెళ్లేటట్టు లేదు, ఎటు ఏమి కూడా చూసుకోవాలి. ఇక వర్షం బాగా వచ్చేసరికి మా మరిదే గొడ్లని కనుక ఆయనే బయటకు వెళ్ళించుకొని వెళ్ళిండు. మా పాపని తీసుకొని మేము ఒక గుట్ట మీదకి ఎక్కినాం సార్. మా వాళ్ళందరూ పోతా అంటే ఇక వాళ్ళతోటి మేము కూడా గుట్ట ఎక్కినాం. చిన్న పాపని తీసుకొని వాళ్ళు అంటే ఇక ఇంట్లో ఏమున్నాయి, ఏం చదువుకోవాలి, ఏం దాచుకోవాలి అనే పరిస్థితి లేకుంటే ప్రాణాలు దక్కితే చాలు అని ఆలోచించి ఆ ఒక్క పాపను తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన. 2 పిల్లలు ఉంటే కూడా వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతున్నాము. హాస్టల్లో ఆ పాప ఉంది కాబట్టి వాళ్ళు ఇబ్బంది లేకుండా ఒక్క పాపను తీసుకొని అలా ప్రాణాలు కాపాడడానికి గుట్టకెక్కినామని చెప్తున్నారు. ఇంట్లో సామాన్లు అన్నీ కొట్టుకుపోయినాయి. మాకు అసలు ఏం లేని పరిస్థితిలో ఉన్నాం. వారం రోజులుగా తిండికి కట్టుబట్టలతో బయటకు వచ్చిన బట్టలకు దానికి అన్ని కూడా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. వాళ్ళకి న్యూస్ లైన్ తరఫున ఉడతా భక్తి సాయంగా కొంత ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అంటే వారికి మేము ఇచ్చేదంతా కూడా ఇప్పుడు వరకు మేము ప్రభుత్వం వారికి సాయం చేసేంత వరకు వారు కొంత ఆసరాగా ఉండేందుకు మాత్రమే. పూర్తి సాయం అంతా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. రాకాసి తండ్రిలో బిక్యునాయక్ రామ్ సింగ్ అని వాళ్ళ తండ్రి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వాళ్ళ ఇల్లు మొత్తం సజ్జల వరకు కూడా నీళ్ళు వచ్చేసి మొత్తం ఇంట్లో సామాన్లు తడిసిపోయినాయి. మాకు అసలు ఇంట్లో ఉండాలంటే కూడా భయం అవుతుంది. సజ్జ కావచ్చు, స్లాబ్ కావచ్చు, మొత్తం పెచ్చులుడు పడుతున్నాయి. ఇంట్లోకి పోతే ఇంట్లో పడుకుంటే ఎప్పుడు ఇల్లు మీద కూలిపోయి పడుతూ తెలియదు అని చెప్తున్నారు. చెప్పమ్మా, ఎట్లుంది మీ ఇల్లు పరిస్థితి? ఎట్లుంది? సార్ మొత్తం చెప్పు. ఇంట్లో అన్ని పోయినాయి సారు, ఏం లేదు. 5 చెంచులు బియ్యము, బట్టలు, జొన్నలు, సామాన్ అన్ని పోయినాయి. ఇంట్లో కొట్టుకుపోయినాయి. ఇక మాకు ముసలోళ్ళకి తలుపులని ఊడిపోయి మొత్తం బయటకు వెళ్ళి మొత్తం కొట్టపోయినాయి. జలిపిల్ల కూలి ఉంటాను, జలిపిల్ల కూలి పోతున్నాం. ఇప్పుడు ఎక్కడ ఉంటాను స్థలం లేదు. ఇప్పుడు సర్కారు వాళ్ళు కానీ ఆఫీసర్ వాళ్ళు కానీ ఎవరు రాలేదు? మీకు ఏమైనా వచ్చి చెప్పారా, సాయం చేసిరా? సాయం చేయలేదు సార్. చేస్తామని అంటారు. చేసిందా కొద్దిగా ఇలా ఉండాలని చెప్తారు. కొద్దిగా రేపు కసా ఉండి ఈ శుభ్రం చేసుకోండి, జ్వరాలు బొరాలు వస్తాయని సార్లు వచ్చి చెప్తారు. అంటే ఇల్లు స్లాబ్ కూలిపోయి మీద పడే పరిస్థితిలో ఉన్నప్పటికీ కొంచెం క్లీన్ చేసుకొని ఉండండి, సాయం చేసిన వరకు అని చెప్పేసి అధికారులు చెప్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇంట్లో ఉండడానికి మాకు ధైర్యం చాలట్లేదు, ఎప్పుడు కూలి మీద పడుతుందో భయం అవుతుందని చెప్పేసి ఈ రేకులు అయితే వాళ్ళు ఏదైతే అడిషనల్గా చేసుకున్నారో రేకుల కిందనే ఉంటున్నాం. ఒకవేళ కూలినా ప్రాణాలకు ప్రమాదం ఉండదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే వారికి న్యూస్ లైన్ తరఫున కొంత ఆర్థిక సాయం ఇవ్వడానికి మేము అనుకుంటున్నాము.
మేము ఇచ్చే ఈ సాయం వారికి పెద్ద ఇది కాకపోవచ్చు, కానీ ఈ అత్యవసర సమయానికి కొంత ఆసరగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాము. తీసుకోండి అమ్మా, మా ఛానల్ నుంచి మీకు ఈ గవర్నమెంట్ సాయం చేసేంతవరకు కొంత ఉపయోగపడేలాగా, ఖర్చులకి అందించుకునేలాగా చేస్తున్నాం. మన సరుకులకి, మన మెడికల్ దవాఖానకి ఖర్చులకు మేము కొన్ని ఇస్తున్నాం మా సొంతంగా, సర్కారు గవర్నమెంట్ నుంచి కాదు. గవర్నమెంట్ నుంచి మీకు అవసరమైతే వాడుకుంటున్నాం. సార్ కొడుకు కోడలికి పెళ్లి చేపించిన ఒక రోజు కూడా ఉండలేదు సార్. వాళ్ళు గుట్ట మీద పోయినాం అందరం సార్. మేము కట్టుకున్న బట్టలతో పోయినాం సార్. ఇంట్లో ఏం సోమాన్ని కూడా చదువుకోలేదు సార్. పారి కూడా కూలింది, 2 పుట్లు ఒడ్లు పోయినాయి, పుట్టాడేమో బియ్యం పోయింది సార్. 30 సార్లకి మేకలు పోయినాయి సార్. కొడుకు కాడ నిండా ఈడ లేరు, వాళ్ళు ఊరికి పోయారు సార్. ఇప్పుడే తోలినాను. ఇక్కడ ఏం తినటానికి కూడా బియ్యం లేదు సార్. ఉప్పు కారాలు అన్నీ కొట్టుకుపోయింది సార్. ఇంట్లో ఏం లేదు సార్. ఇగో చూడ్రి సార్, ఇగో ఈడ ఒక ఇల్లు ఉంటే ఈ ఇల్లు కూడా కొట్టుకుపోయింది. 2 గదులు ఈడ ఉంది. ఆ ఇల్లుకి కొద్దిగా ఏం దెబ్బ తగలేదు, కానీ ఈ ఇల్లు పోయింది. అవి పారి కూడా గుల్లింది సార్. 2 కుటుంబం మాది. నాకు 2 కొడుకులు. మేము భర్త భార్య ముసలోళ్ళం ఇద్దరం సార్. ఏం లేదు సార్, మాకు తినటానికి తిండి లేదు సార్. మాకు ఏది నాయన న్యాయం చేరి సార్. ఏడైనా కట్టిస్తే ఇల్లు ఏడైనా పోతాం సార్. ఈడ ఉండలేము సార్. మేము మాకు సాయం చేయాలి సార్ అని కోరుకుంటున్నాం సార్. మీకు దండం పెడతాం సార్. పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం రాకాస్తండ విలేజ్లో ఉన్నాం మనం. పూర్ పీపుల్కి కొంత సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళకు హెల్ప్ చేస్తుంది మనం ఈ విలేజ్కి వచ్చినాం. అయితే మనం ఆ రోజు వరదలు వచ్చినటువంటి రోజు ఈ ఊరు రూపురేఖలనే మార్చేసింది ఇక్కడ ఉన్నటువంటి ఆకేరు వాగు. సో ఈ ఆకేరు వాగులో ఈ ఊర్లో దాదాపు ఒక 70-75 ఇండ్లు ఉన్నాయి. సో ఇక్కడ కొంతమంది ప్రాణాలను ఒక 4-5 యువకులు అలర్ట్ అయ్యి వాళ్ళని కాపాడారు. ఊరు మొత్తం అటు చూస్తే ఇటు కొండ కనపడతా ఉంది, ఆ కొండ ఎక్కిరు. కొంతమంది ఇట్లా దాబాలు అంటే మిద్దెల మీదకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఇట్లాంటి పెద్ద మనుషులను తాళ్ళేసి చేతులు పట్టి మోకులేసి పైకి వరద నీళ్ళకి పరిగెత్తలేని వాళ్ళను అందులో ప్రధానంగా మోహన్ అని ఒక మిత్రుడు. మీ పేరు ఏం పేరు తమ్ముడు? సాయి కుమారు. నీ పేరు? రాజు. నీ పేరు? వెంకట్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు? నువ్వు ఏం పేరు? నీ పేరు? రాజు. నీ పేరు? మంగిలాల్. సో ఈ ఎవరు ఈ పెద్ద మనిషిని, సో ఈ 5 యువకులు చాలా మందిని అలర్ట్ చేయడంతో పాటు విలేజ్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళని అలర్ట్ చేయడంతో పాటు కొంతమందిని ఇట్లాంటి ముసలోళ్ళని ఇంకా ముసలి వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఆ దాబా పైకి ఎక్కించి ప్రాణాలు కాపాడినటువంటి వాళ్ళు. ఎక్కడ తీసుకపోయారు, ఎవరెవరిని కాపాడు, ఒకసారి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమందినేమో వీళ్ళు స్వయంగా తీసుకెళ్లిరు. మెట్లు ఎక్కలేని వాళ్ళని తాళ్ళు కట్టి కింద వాళ్ళ సంకలలో ఇట్లా తాళ్ళు వేసి తాళ్ళు కట్టి పైకి లాగిరు, కింద పడకుండా. ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాం. అంటే ఎవరెవరితో ఏమైంది, ఎక్కడ జరిగింది ఒకసారి చూపిద్దు. ఎక్కడ? ఇదే బిల్డింగ్. ఓకే దా. నిజంగా అంటే మీలాంటి వాళ్ళు సాహసం చేసిరు కాబట్టి ఇలా మన ఊర్లో రాకాస్తండలో ఎవరు ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడగలిగారు. నిజంగా గ్రేట్. మీ అందరికీ హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాం. ఎందుకంటే యువకులు ఈడంగా పోవచ్చా? బిల్డింగ్ లో ఉన్నారు సార్. మేము పైన డాబ్ మీద ఉన్నాం. అయితే ఇక్కడ ఇందులో ముసలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆపడట్లేదు అని చెప్పేసి ఆ ముసలాం సార్, ఆవిడ ఇంకో అక్కడ నుంచి తాత అని అరిచాం. అయితే లోపల అరుపులు వినిపిస్తున్నాయి. ఇక్కడ వరకు వాటర్ ఫ్లోటింగ్ వస్తుంది సార్. అప్పటికే అంటే వాళ్ళకి నడుములు దాకా వస్తున్నాయి నీళ్ళు ఇక్కడ వరకు. అయితే అక్కడ తాడు కట్టేసాం. తాడు కట్టేసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళే క్రమంలో ఏంటంటే ఇక్కడ ఇది వాటర్ ఫ్లోటింగ్ ఇది కొట్టుకుపోతుంది. దాంట్లో నుంచి రాళ్ళు మా తమ్ముడు ఇక్కడ మేన్నరం కాలు కట్ అయింది. నాకేమో ఇక్కడ గోర్లేసింది కింద కాలుకి. అదే మోపిన అక్కడ రాళ్ళు వచ్చినా కానీ మేము వాళ్ళని ఇడిచిపెట్టకుండా 1 by అటు 2 ఉన్నారు, ఇటు 2 ఉన్నాం. చేతుల మీద పట్టుకొని అమాంతో ఇటు దగ్గర గోడ దగ్గర అనుకుంటా మరి ఇక్కడ నుంచి పైకెట్ట గుంజిరు మీరు? ఫ్లోటింగ్ లో కూడా వాళ్ళని వదలకుండా ఇలా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మేము పైకి లాగాం. మీరు వాళ్ళని తీసుకొస్తుంటే ఈ వరద నీళ్ళ దానికి వచ్చిన కూలిపోయిన రాళ్ళు గుంత ఉంది, తీసుకొచ్చిరా? వస్తున్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి దెబ్బ తగ్గింది, నరం తగ్గింది, దెబ్బ తగిలి రాకుండా రక్తం. హాఫ్ అన్ అవర్
వీడియోలో తీయలే కానీ సార్ ఇంకా ఘోరంగా ఉండేది సార్ మీరు చూసి ఉంటే ఇక్కడ చాలా ఇగో సాయి మందిలాలు రాజు భిక్కు వాళ్ళు వరదతో వచ్చి ఇంటి ఈడ తాడు కట్టి ఆడ నిలబడి గుంజిర్రు కొట్టపోతారు ముసలి లప్ప మొత్తుకొని వాళ్ళు నలుగురు కలిసి పైకి ఎక్కేసారు దాని నుంచి గుంజి పైకి ఎక్కేసారు అయితే అది గోళ ఇగో రాజా కనిపెట్టాడు ముసలి ఎన్నెన్నో ఉన్నట్టుంది అని రాజు కనిపెడితే లోపల ఎంతమంది ఇద్దరే ఉన్నాం ఇద్దరే ఉన్నా సార్ మేము ఇద్దరం వాళ్ళు నలుగురు లేకపోతే అవుట్ వాళ్ళు నలుగురు లేకపోతే అవుట్ వాళ్ళు నలుగురు లేకపోతే అవుట్ జర్రైతేగా పోదు తలపిసే ఉంది తలపి కొట్టుకొని దూరంగా నేను ఒకటి కడను అది సంగతి సార్ ఇక ఈ రాజా కనిపెట్టండి మాకు రాజు కనిపెట్టి ఇక వీళ్ళందరూ ముసలి తెచ్చారు రాజు అంటే పాపం అందరు బంగిలాలు సాయి బిక్కు అందరు ఊరికొచ్చారు వామో ముసలి తెచ్చారు అందరు ఊరికొచ్చి బిక్కు తాడతారా బిక్కరు తాడు తెచ్చి ఈడగట్టారు ఈడగడితే మా సాయి ఆట పట్టుకుని పాపం వాళ్ళు నెలని దెబ్బ తగిలింది వాళ్ళు ముగ్గురు వెళ్తే దాని మీద ఎక్కింది ఆనికి పైకి ఇంకో స్పాట్ ఇద్దరు పైన వాటర్ ఫ్లోటింగ్ లో అది మొత్తం తెగిపోతుందని చెప్పేసి మేము అవతల డాబా ఎక్కాం అవతల డాబా ఎక్కే క్రమంలో ఏం జరిగిందంటే ఏదో ఇంట్లో ఏమైనా చిన్న పిల్లగాళ్ళు అయితే డాబా ఎక్కిస్తుంటే ఇక మా ఇంట్లో వచ్చి చిన్న పిల్లగాళ్ళకి ఏమైనా తినిపిద్దామని ఇక్కడ ఇంట్లోకి వచ్చాడు ఇట్లా అడుగు పెట్టేసరికి ఏంటంటే కింద మొత్తం కొట్టుకుపోయింది కదా కొట్టుకుపోయే క్రమంలో మా అక్కడ ఒడ్లు ఉన్నాయి ఒక 2 పుట్లు ఒడ్లు ఉన్నాయి ఆ ఒడ్లు వేటికి మా బాబాయ్ వేటికి ఒకటేసారి దెబ్బలు కూడా తగిలినాయి సార్. నిజంగా గవర్నమెంట్ కూడా ఈ ఊరిని సేవ్ చేసిన ఈ నలుగురు 5 యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గుర్తింపు ఇవ్వాలి. అంటే గుర్తింపు అంటే వాళ్ళేమో ఈ డబ్బులు అవి ఆశిస్తలేరు. అంటే అట్లీస్ట్ వీళ్ళని గుర్తించి వీళ్ళకి ఆ తక్షణం సాయం చేశారు కాబట్టి అబ్బా ఇది అసలు ఘోరమైన ప్రమాదం ఇది. ఇంట్లోకి ఇంత వరద దాదా తరుణ్ ఒకసారి ఇట్రా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అది మొత్తం మళ్ళీ కూలిపోయి ఉంది. ఆ డోర్ది అంటే నడి ఇంట్లో కింద నుంచి మొత్తం పూర్తిగా వాళ్ళు వేసేటువంటి స్లాపు ఆ బరంతి అంతా కూడా కొట్టుకుపోయి మట్టి కొట్టుకుపోయి కింద నుంచి ఆ హోల్ బాడీ ఒకవేళ ఇంట్లో ఉన్నారు అనుకుంటే ఇంట్లో కూడా కింద నుంచి కిందకి నీళ్ళలో వరదలో కొట్టుకుపోయి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. ఈ డాబ్ మీద ఉన్నాం సార్ మేము. ఈ డాబ్ మీద ఉంటే చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి ఏమన్నా తిందామని తీసుకొద్దామని ఇక్కడ వచ్చాడు. ఆ సైడ్ లో ఒడ్ల బస్తాలు ఉన్నాయి. ఆ ఒడ్ల బస్తాలు వేటికి మా బాబాయ్ వేటికి ఒకటేసారి అక్కడ మన స్లాబ్ లెవెల్ అక్కడ వాటర్ ఫ్లోటింగ్ అయితేనే ఉన్నది. కింద నుంచి వాటర్ ఫ్లోటింగ్ అవుతుంది. అయితే ఆ బస్తాల వేటికి ఏంటంటే ఒకటేసారి ఆ బస్తాల వేటికి ఈయన వేటికి ఫోర్స్ తట్టుకోలేక ఒకటేసారి కింద పడిపోయాడు. 3 బస్తాలు పడ్డాయి. మంచం పడిపోయింది. వాటర్ ఫ్లోయింగ్ నెడతా ఉంది. మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు ఇంకా మా అమ్మ మా నాన్నగారు వాళ్ళు ఇంకా ఈ మంచం 3 బస్తాలు కాళ్ళ మీదే ఉండయి. చాలా వాళ్ళు ఏడుస్తున్నారు. మేము డాబా మీద లోపలికెళ్ళి ఏదో మామూలు వరద రాలే. నిజంగా మీ ధైర్యానికి మార్నింగ్ 4 o'clock ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అయినా కానీ చాలా మంది అధికారులకు ఫోన్ చేసిన వాళ్ళని మళ్ళీ సాయంత్రం 4 o'clock 4 o'clock రిస్క్ టీం వచ్చారు సార్. ఇంకా అప్పటికి వాటర్ మొత్తం తగ్గిపోయినాయి. కానీ ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మాత్రమే మీకు నీళ్ళు మొత్తం తగ్గినాక ఎన్డీఆర్ బృందం వచ్చి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే ఆ తర్వాత రెస్క్యూ టీం వచ్చి మాకు కాపాడింది. 6-7 గంటలు నీళ్ళనే ఉన్నాం సార్. మార్నింగ్ నుంచి లైన్లు తెగిపోయినాయి. ఆ లైన్లతో సపరేట్ కూడా చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, ఆడోళ్ళు ఏడుస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఆ వర్షంలో ఆ గాలిలో ఆ పట్టాగట్లేదు. చిన్న పిల్లలు, ముసలోళ్ళు, అందరూ ప్రెగ్నెన్సీ వాళ్ళు 6-7 గంటల పైన ఉన్నాం సార్. కానీ ఎవరు స్పందించలేదు. ఆఖరికి వరద తగ్గిన తర్వాత ఎన్టీఆర్ బృందం వచ్చి అక్కడ లాస్ట్ లో వచ్చి తీసుకెళ్లారు సార్. వాళ్ళు వచ్చి పడవలో తీసుకెళ్లారు సార్. ఒక 50 ఫస్ట్ అసలు ఇది సార్ ఆ రోజు మా పరిస్థితి.
వాళ్ళందరూ భయపడుతున్నారు. వీళ్ళందరికీ గ్యాదర్ చేసి ఇంటి మీద ఇది? ఇంటి మీద ఫస్ట్ ఈ డాబా ఎక్కాం సార్. ఈ డాబా ఎక్కిన తర్వాత ఇక్కడ ఈ ఫ్లోటింగ్ మొత్తం కింద కొట్టుకుపోయి ఇక్కడ మామూలు కింద పడిపోయారు. కింద పడిపోయిన తర్వాత మళ్ళీ తాళ్ల సాయంతో మళ్ళీ ఆ డాబా వీడియో పంపి నాకు. అవతల డాబాకి ఎక్కిన తర్వాత మళ్ళీ అది మొత్తం టోటల్ గా డ్యామేజ్ అయిపోయింది. ఆ టోటల్ గా డ్యామేజ్ అయిపోగానే మళ్ళీ అవతల నుంచి తాడేసుకుని మళ్ళీ యువతలకి తీసుకొచ్చాం. లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్, చిన్న పిల్లలు, 2-3 పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి పైకి పెట్టాం సార్. అయినా కానీ మళ్ళీ ఇది కూడా ఫ్లోటింగ్ అయిపోయింది. ఈ ఇల్లు కూడా అయితే ఇక్కడ ఈ గోడ కూలిపోయింది. ఈ గోడ కూలిపోయేసరికి వాటర్ ఎక్కడ సమాప్తం అయిపోయింది సార్. మొత్తం వాటర్ అంటే చుట్టూ వరద వస్తుంది, మీరు పైన ఉన్నారు, కింద నుంచి వరద వచ్చి కింద మొత్తం ఎందుకంటే మేము భయంతో మళ్ళీ ఇల్లు కూడా పడిపోయిందనే భయంతో ఆ ఇంటి మీద ఈ ఇంటి మీదకి ఈ 3 ఇల్లు మారుకున్నాం సార్. మేము తాళ్ల సాయంతో ఆ ఇంటి అందరినీ 30-40 మంది ఉన్నాం సార్. మేము చిన్న పిల్లలతో సహా అందరినీ బయటికి దాటించాం. కానీ ఆ రోజు ఇంకో గంట కనుక వర్షం కనుక ఏరి కనుక పెరుగుంటే సార్ మేము ఒక్కలం కూడా చూస్తానే చూస్తూనే 70 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవు సార్. కానీ గవర్నమెంట్ సాయం చేసింది, చేయట్లేదు మేమని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత వచ్చిరని చెప్తున్నాం అంతే. ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత రిస్క్ టీం వచ్చి పడవలు వచ్చి తీసుకెళ్లారు. ఎందుకంటే పెద్దలు ఉన్నారు కాబట్టి ఇట్లా దాటలేరు సార్. కొంచెం ఇక్కడ వరకు వచ్చినాయి, ఇక్కడ వరకు తగ్గిపోయినాయి. ఇక అప్పటికి మా వాళ్ళు గుట్ట మీద ఉన్న వాళ్ళు కూడా ఇటు దాటి వచ్చారు సార్. ఇటు దాటి వచ్చేసారు. మెయిన్ ఏంటంటే పెద్దలు ఉన్నారు, దాంట్లో కాలు చేతులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు. మా పెద్ద ఆమె కూడా మేము మోసుకెళ్ళి పడవలో పెట్టి తీసుకెళ్ళి వాళ్ళు ఎన్టీఆర్ బృందంలో అక్కడ పెట్టించి మేము తీసుకెళ్ళాం సార్. వాళ్ళందరినీ కాపాడు. లేకపోతే పూర్తిగా తండలు ఉన్న వాళ్ళందరూ మీరు వరద వస్తుందని ఎట్లా గ్రహించినావు నువ్వు? ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నట్టు కదా మీరు? మా నాన్న చెప్పాడు సార్. మా నాన్న చెప్పంగానే ఏమని చెప్పిండు? ఫస్ట్ తలుపుని గట్టి కొట్టాడు సార్. నేను ఒక్కసారి ఉలికిపడ్డా. నీళ్ళు మన ఇంటి దాకా వచ్చినారా అందరికి చెప్పు అనగానే నేను వాట్సాప్ గ్రూప్ లో మా తమ్ముడికి, మా అల్లుడికి అందరికి కాల్ చేశాను. ఒకరు కాల్ చేసుకుంటే మా తమ్ముడు నమ్మకపోతే డైరెక్ట్ మా ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి మా ఇంటి ముందు ఒక ట్రాక్టర్ మునిగిపోయింది. అక్కడ మా బావది అక్కడ ట్రాక్టర్ మునిగిపోయినాక నేను ట్రాక్టర్ తీసుకుని వచ్చి అందరికి హారన్ ఆపకుండా హారన్ కొట్టుకుంటూ అందరు లేవండి అని, మొత్తం వరద వచ్చేస్తుంది అందరు లేవండి అని హారన్ కొట్టుకుంటూ వచ్చిన. అప్పటికి కొంతమంది లేవలేదు సార్. అంటే తెల్లవారుజాము అప్పటికి నమ్మలేదు. ఒకవేళ గనక ఏమన్నా అంటే అప్పుడు బాగా నిద్రలో ఉంటారు, గాఢ నిద్రలో ఉంటారు. ఒకవేళ కనుక అడిట్ అయిందంటే పండుకున్నట్టు అవుతుండే. నిద్రలో కొట్టుకోబోయే వాళ్ళందరూ ఈ రాకాసి తండకు వచ్చిన ఈ రాకాసి వరద అనేది తండాన్ని అసలు రూపురేఖలు నామరూపాలు లేకుండా ఇప్పుడు అది చూస్తే అర్థమైతే లేదు. ఇంట్లో ఉంది, కింద మొత్తం సొరంగం ఏర్పడ్డది. అట్లా ట్రాక్టర్ వేసుకొని మేకలు ఉన్నాయి సార్ కొంతమందికి. ఆ మేకలు ఆ జనాలు దాటించేసరికి మాకు ఈ వాగే దాటలేకపోయాం, ఇటే దాటలేకపోయాం సార్. అట్లాంటి పరిస్థితుల్లో ఏం లేదు సార్. మాకు తక్షణమే ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయాలి. మాకు కావాల్సింది ఏంటంటే సార్ తండ తక్షణమే మాకు వేరే షిఫ్ట్ చేయాలి. మాకు మంత్రి గారు కూడా మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మాకు వేరే ఎప్పుడన్నా వచ్చిందా? ఇంత ఇప్పుడు ఈ తండలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? మేము ఇక్కడ దగ్గర మా చిన్ననాటి అంటే ఇంతకు ముందు కూడా ఎక్కడ కింద సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం సార్. ఇంతకు ముందు కింద ముంపు ఉంటే మళ్ళీ అక్కడ నుంచి ముంపు అవుతుందని ఇక్కడికి వచ్చినట్ట కదా. సో ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 ఏళ్ళలో ఎప్పుడన్నా ఇంత వరద వచ్చిందా? 2 సార్లు వచ్చింది సార్. కానీ ఫస్ట్ సారి మాత్రం తండ అవతలనే వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. తండ ఎంట్రన్స్ లో వచ్చింది, వెళ్ళిపోయింది. అప్పటికి నేను కూడా మా వాళ్ళు ఎవరు రాకుండా నేను చదువుకొని వెళ్ళిపోయినా. నాకు చిన్న పిల్లడు ఉన్నాడు, వాళ్ళని నేను భయపడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ తగ్గిపోయినాయి. మళ్ళీ ఈ సంవత్సరం మాత్రం ఏకంగా తండనే కొట్టుకొని పోయింది సార్. సో ఏదేమైనా మీరు ఈ తండలో ఉండదలుచుకోలేదు ఇంకా పైన. తక్షణమే వేరే ప్రాంతానికి తరలించి మమ్మల్ని ఇల్లు కట్టియాలని కోరుకుంటున్నాం సార్. మమ్మల్ని అక్కడ ఇళ్ల స్థలం ఇప్పించి. నమస్కారం. మేమైతే తండలో ఉండలేము, మాకైనా స్థలం చూపెడితే ఈ రేకులన్నీ వేసుకొని మేము ఉంటాం. తర్వాత మీరు కట్టినారు కానీ మేమైతే రేకులన్నీ వేసుకుంటాం. మాకు స్థలం చూపెడితే మేము వెళ్ళిపోతాం. కట్టుబట్టలతో ఎప్పుడు ఇప్పుడు కూడా అట్లా వెళ్తాం కట్టుబట్టలతో. సో ఏది ఏమైనా ఈ ఊర్లో ఇవాళ ఏ ప్రాణం హాని కాకుండా ఉంది అంటే కారణం ఈ యువకులను
గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకేం గుర్తింపులు, పురస్కారాలు, కిరీటాలు అవసరం లేదు. మేము ఇక్కడ అంటే ఆ రోజు మేము అలర్ట్ అయినాం కాబట్టి ఎవరి ప్రాణాలు పోకుండా కాపాడుకోగలిగినాం. ఒకవేళ ఇలాంటి రాకాసి వరద మళ్ళీ ఇంకొకసారి ఏమైనా వస్తే ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి మేము ఇక్కడ ఉండలేము, మమ్మల్ని వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. సమయంలో వరద ఉధృత వచ్చిన సమయంలో వాళ్ళు మేలుకొని ఉన్నారు, తండలోనే ఉన్నారు కాబట్టి కాపాడుకోవాలి. ఏదో పని కోసము హైదరాబాద్ ఫ్యామిలీలందరినీ దాటించాం సార్. ఇంకో ప్రాంతంలో దగ్గర అంత చీకట్లో గుట్టను ఎక్కియాలనే ఆలోచన రావడం, కానీ ఆ చీకట్లో ఆ పురుగు, బుషి, కథ, కార్ఖానం మీరందరు గుట్టను ఎక్కిరా? అందరూ ఎక్కారు కానీ ఈ ఫ్యామిలీ 3 ఫ్యామిలీలు ఇన్ని ఆగిపోయాయి. 7 దాకా కూడా లేపినా కూడా లేవాలి. గంగమ్మ తల్లి ఎట్లా బుద్ధి పుట్టించిందో లేరులో మన మబ్బ ఎట్లా కానొస్తుందో అట్లా కానొస్తుంది. అట్లా కానొస్తుంటే అప్పుడు వెళ్ళి అమ్మ వర్షం వస్తుంది, వెళ్ళి వామ అని చదువుకోండి, ఏం చదువుకుంటట్లేదు. కట్టు బట్టలతో వెళ్ళి మా అన్న కొడుకు నన్ను చేత పట్టుకొని గుంజుకొని వెళ్ళి కనీసానికి ఇంట్లో వస్తువులు తీసే గ్యాప్ కూడా ఇవ్వలేదు. పెరుగుతూ ఉంటది కదా వరద, ఇంట్లో వస్తువులు తీసే గ్యాప్ కూడా ఇవ్వలేదు. అప్పటికి మా ప్రాణాలు మాకు చాలా అనుకొని ఇంట్లో వస్తువులన్నీ వదిలేసి వెళ్ళిపోయాం సార్. తక్షణమే మాకు వేరే కాడ స్థలాలు ఇప్పించినా గానీ అందులో రేకులు వేసుకొని నేను ఉంటాం సార్. గవర్నమెంట్ ఇల్లు కట్టించినాకనైనా కట్టిస్తుంది కానీ మాకైతే వేరే కాడ ప్లేస్ చూపిస్తే అక్కడ కనీసానికి ఒక 5-10 మేము చదువుకొని ఆ రేకులు వేసుకొని అయినా మేము ఉంటాం సార్. కానీ మాకైతే ఇక్కడ వద్దు సార్, మాకైతే ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు సార్. ఎందుకంటే నైట్ పండుకుందామన్నా కానీ ఇక్కడ తండలో తిరుగుదామన్నా కానీ భయం వేస్తుంది సార్. అంత దారుణమైన పరిస్థితి ఉన్నది సార్ మాది. అంటే ఏడంగా కింద స్వరంగా పడ్డదో ఎట్లటో అర్థం కాని పరిస్థితి. అవును సార్, ఎక్కడ అన్ని గోడలు నానిపోయి ఉన్నాయి, ఎక్కడ ఏ ఇల్లు కూలుతుందో కూడా తెలియదు సార్. సో ఇప్పుడు మీరు ఇళ్ళలో ఉండడం కూడా సేఫ్ కాదు సార్. ఇప్పటికీ కింద మొత్తం సొరంగాలు ఏర్పడ్డాయి. సాయంత్రం కాగానే జల్లిపల్లి స్కూల్కి వెళ్తున్నాం సార్. జల్లిపల్లి ప్రజలందరికీ మేము రుణపడి ఉంటాం సార్. కేశాపురం వాళ్ళకి కూడా రుణపడి ఉంటాం సార్. వాళ్ళందరూ చిలుకూరుపాడు కూడా నైట్ అక్కడ పోయి స్టే చేసి వాళ్ళే భోజనాలు పెడుతున్నారు. చిలుకూరుపాడు భద్రయ్య కూడా మేము రుణపడి ఉంటాం సార్. మన కేశాపురం ఏటుకూరు ఉపేంద్ర గారికి కూడా మేము రుణపడి ఉంటాం సార్. జల్లిపల్లి గ్రామ ప్రజలందరికీ మేము అందరికీ రుణపడి ఉంటాం సార్. వాళ్ళందరూ మాకు సాయం చేసి ఇంత బుక్కడి భూమి పెడుతున్నారు సార్ మాకు. అది కూడా భద్రయ్య, చిలుకూరుపాడు భద్రయ్య కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఆయన చేశారు సార్. ఆయన చాలా మంచి వ్యక్తి. అతన్ని మేము కోరుకుంటే ఏంటంటే సో ఏదేమైనా వాళ్ళు హెల్ప్ చేస్తున్న వాళ్ళు థ్యాంక్స్ చెప్తూనే వాళ్ళు ఈ ఊర్లో ఉండడానికి ఇష్టపడతలేరు. ఎందుకంటే మొన్నటి వరద చూసిన తర్వాత చావును అతి దగ్గరగా భయంకరంగా చూసినట్టుగా అనిపిస్తుంది వాళ్ళందరికీ. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రం అంటామా, లేదంటే వాళ్ళకి ఏదైనా ఎత్తైన ప్రదేశం చూపిస్తే అక్కడికి వెళ్ళి మేము రేకులను వేసుకొని బతాం కానీ ఈ ఊర్లో ఉండము అని చెప్పేసి వాళ్ళు చెప్తాం. మనం రాకాసి తండలో ఉన్నటువంటి పొలాల ఏరియాకి వచ్చినాం. ఇప్పటిదాకా మన గ్రామంలో పర్యటించినాము. ఒకసారి పంట పొలాలను కూడా పరిశీలిద్దాం, ఎట్లా ఉంది వాటి పరిస్థితి అని వచ్చినాం. కానీ ఎక్కడ కూడా పంట పొలాలు కనిపిస్తారు. ఎక్కడ చూసినా ఇసుక మేటలు కనిపిస్తున్నాయి, రాళ్ళ కుప్పలు కనిపిస్తున్నాయి. ఏవైతే ఇల్లు కూలిపోయి వచ్చిన శిథిలాలు ఉన్నాయో అవి కనిపిస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా పంట పొలాలు కనిపించిన దాఖలాలు మనం చూడొచ్చు. కనుచూపు మేరలో మొత్తం మట్టి మేటలు వేసే ఉన్నది. ఇటు పక్క నుంచి మనకి ఈ వరద వెళ్ళిన ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే కొద్దిగా వంపుగా ఉన్నదో ఆ వైపు అంతా కూడా మొత్తం ఇసుక మేటలు ఉంది, కోతకు గురైంది. పైన ఉన్నటువంటి సారవంతమైన మట్టి మొత్తం కొట్టుకుపోయి ఖాళీ కింద రాతి నేల వంటిది మాత్రమే మిగిలిపోయింది. ఇక్కడ స్థానిక మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది, ఎట్లా ఉంది. అమ్మ చెప్పండి. అంటే పొలంనే మేము ఇక పత్తి సాగు చేసుకుందామని అంత చెడగొట్టి పత్తి వేసుకున్నాం సార్. దీన్ని ఇదేనా అగో సరే అదంతగా వాళ్ళు నిల్చున్నది అవుతుంది. అక్కడ పత్తి చెట్లు కనిపిస్తున్నాయి. ఇదంతా పత్తే సార్, మొత్తం పత్తి వేసుకున్నాం. అసలు 2 ఎకరాలు 2 ఎకరాలు ఒక్కొక్క చెట్టుకి దగ్గర వచ్చేసి
80 కాయలు అట్లా పడ్డాయి సార్. దసరా పండగ లోపే మేము పత్తి కూడా తీసేద్దాం. మేము ఇక్కడ వేసుకుంటే ఇదేమైందంటే ఎప్పుడైతే ఇది వచ్చిందో వర్షం కాబట్టి మొత్తం ఇలా అయిపోయింది. ఏం లేదు, మేము చేస్తున్న భూమి సార్. నేను నిల్చున్న కాంచి అక్కడ పత్తి చేందాక వాళ్ళు నిల్చున్నది అదంతా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా సార్, ఆ రాళ్ళ దగ్గర నుంచి ఇదంతా నేను వేసిన పత్తి సార్. ఇదేం వేరే మా పక్కన వాళ్ళు వేసుకుంది ఆ పొలం వెనుక. ఇక్కడే కాదు సార్, అక్కడ టవర్ కాని వస్తుంది కదా, అక్కడ టవర్ కానుంచి కూడా అటు అక్కడ చెత్త కానొస్తుంది సార్. అక్కడ ముందుకి అక్కడ పొలం ఉంది ఎకరం, ఆ పొలం కూడా మొత్తం ఇదే పరిస్థితి సార్. మొత్తం ఇసుక మేటలు వేసేసింది. అసలు ఇప్పుడు మేము ఏం నేను బతకాలో కూడా తెలియదు సార్ మాకు. లేదు సార్, కాదు సార్, అసలు ఈ సంవత్సరం కాదు ఇంకా 5-6 సంవత్సరాల దాకా కూడా ఇదంతా ఇది మొత్తం లెవెల్ చేయించుకోవాలి. ఇవన్నీ కాని రాకోకుండా మళ్ళీ దీనిపైన రేగడి మట్టి పోసుకుంటే తప్ప పంట పండదు సార్. ఇట్లా ఉష్కలు ఏమేస్తే ఏమంటుంది సార్. కనీసం నీళ్లు కట్టినా కూడా ఆ నీళ్లు కూడా అందులోకే వెళ్ళిపోతాయి, చెట్టుకు కూడా పట్టు. ఇసుకలు అనేది అసలు పంటే పండదు సార్. ఇదంతా మేము ఎప్పుడు లెవెల్ బాగా చేయించుకొని దీనికి మొత్తం రేగడి అది ఇది తోలించుకుంటే కానీ ఇది సాగొస్తుంది సార్. మొత్తం అంటే పైన మెత్తడి మట్టి మొత్తం కొట్టుకొని పోయింది. మొత్తటి అంటే సారవంతమైన మట్టి మొత్తం కొట్టుపోయింది. చెట్లకు బలం లేదు, మళ్ళీ వేయాలంటే మళ్ళీ కొత్తగా మట్టి వేసుకొని మళ్ళీ మేము వ్యవసాయం చేసుకోవాలంటే అలాంటి బొందలు అవన్నీ మీకు ఇక్కడే కాదు సార్, కొంచెం ముందుకు వస్తే అక్కడ బొందలు కూడా కనబడుతాయి. అన్ని కోసుకుపోయింది సార్. ఆ బొందలు అవన్నీ మొత్తం లెవెల్ చేయించుకోవాలి, దాంట్లో రేగడి మట్టి పోపించుకోవాలి. ఇంత చేసుకొని మళ్ళీ మేము వ్యవసాయం చేసుకోవాలి సార్. చూద్దాం, మనం ముందుకు కూడా వెళ్దాం. ఇదంతా కూడా దాదాపు ఒక మీటర్ దాదాపు 2 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం నిలబడ్డ ఏరియా ఏదైతే ఉందో అక్కడ దాదాపు 2 మీటర్ల మేర ఇసుక మేటలు వేసి ఉన్నది. చూడొచ్చు, అంతా కూడా రాళ్ళు ఇసుకలు ఆ ఇళ్లలో కూలిపోయిన అన్ని కూడా కొట్టుకొచ్చి లేవు, ఏం ఆనవాళ్ళు లేకుండా కొట్టుకుపోయింది. ఏదో పడావు పడిన ప్రాంతం లాగా ఇదంతా మారిపోయి ఉన్నది. ఇదంతా కూడా ఇగో మనం నడుస్తున్న ప్రాంతం అంతా కూడా ఇంట్లో ఉన్న వడ్లు బియ్యం బస్తాలు ఇవన్నీ కూడా కొట్టుకొని వచ్చి ఇగో ఇక్కడ చూస్తున్నాం మనం. ఇగో ఇది వడ్ల బస్తా, ఇళ్ళలో వాళ్ళు దాచిపెట్టుకున్న వడ్లు బస్తా వచ్చి ఇక్కడ కలిసిపోయి ఇక్కడ కొట్టుకుపోయింది. ఇగో ఇక్కడ ఇంకొకటి మనం ఇందులో కూరుకుపోయింది మట్టిలో. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి ఇందులో కింద మట్టిలో ఉన్నాయి, కొంత పైకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా దారుణంగా. ఇగో ఇది పత్తి చేను ఉన్న ప్రాంతం. ఇది మనకు రాళ్ళు రప్పలతోటి కనిపిస్తున్నది, బట్ ఇది పత్తి చేను ఉన్న ప్రాంతం. ఇంతకు ముందు ఒక వారం క్రితం వరకు పత్తి చేను ఉన్నటువంటి ప్రాంతం. ముందు కూడా పోదాం, ఇక్కడ ఎట్లా ఉంది కంప్లీట్గా. దీన్ని అసలు చేయాలంటే చాలా ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న పని. ఈ మట్టి అంతా తీసేయాలి, ఈ ఇసుక ఈ రాళ్ళు ఇవన్నీ తీయడం అనేది చాలా కష్టసాధ్యం. ఇక చూడండి, ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చినాం, చూడవచ్చు ఇక్కడ ఎంత ఎత్తున ఇసుక మేటలు వేసి ఉన్నదో. ఇగో మనం అక్కడి నుంచి వస్తా ఉన్నాం నడుచుకుంటుంది సేపు పైన నడిచినాం మనము. ఇప్పుడు ఇగో ఇక్కడ నిలబడితే ఆల్మోస్ట్ ఇగో ఇక్కడ కొంత నడుముకి కాస్త కిందికి ఉన్నది అంతే. ఇంత ఇసుక వచ్చింది, ఇంకా మన కాళ్ళ కింద ఇంకా ఉన్నది ఇసుక. ఇగో ఇక్కడ పత్తి చెట్లు కూడా చూద్దాం, మొత్తం కింద పత్తి చెట్లు ఇసుకలో కలిసిపోయినాయి. ఇగో చూడండి, కాతకు వచ్చింది చెట్టు. కొద్ది రోజులు అయితే కాయ పగలడానికి కూడా సిద్ధమైంది. పగులుతున్న కాయ పగిలి అంత ఎత్తున్న చెట్టు కాయ పగిలిపోయే దశలోనే మొత్తం ఎందుకు పనికి రాకుండా పోయింది. చెప్పండి. ఏం లేదు సార్, మాకు ఇప్పుడు వ్యవసాయాలు చేద్దానికి కూడా భూములు లేకుండా అయిపోయినాయి. మొత్తం లోయ కోసుకొని పోయినాయి, మొత్తం సాగు చేయలేము. మా పంటలన్నీ అయిపోయినాయి, మా పెట్టుబడులు పెట్టినాం, అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నాం. మాకు ఎకరానికి 10,000 ఇస్తానన్న మాట అంటున్నారు. మాకు ఎకరానికి 10,000 వద్దు, మాకు ఉపాధి కావాలి. మాకు ఒక ఏ ఆఫీసులో లెటర్ వల్ల నీళ్ళు పోసాను బతుకుతాం. ఈ వ్యవసాయం ఈ దిబ్బరెత్తి అని చేస్తే మనిషికి 2-3 లక్షలు ఖర్చు వస్తుంది. ఎకరానికి నేను 6 ఎకరాల పంట వేసాను, నాకు 6 ఎకరాల పట్టా ఉంది. 3 ఎకరాల పత్తి వేసాను, 2 ఎకరాల పొలం వేసాను, ఎకరం మిర్చి వేసాను. ఈ విధంగా మొత్తం లేచిపోయాయి, మొత్తం పోయింది, ఏం లేదు. నేను ఇప్పటికి 1,50,000 పెట్టిన, 1,50,000 పెట్టిన. కాపుకి వచ్చింది పత్తి అంతా, కాయ కూడా ఆటో పలకపోతుంది. అన్ని ఇబ్బందులు పడి నాయనం అయిపోయి మాకు తిండి కూడా లేదు. బియ్యం అన్నీ కొట్టుకొని పోయినాయి, ఇల్లులు కూడా కొన్ని కూలిపోయినాయి. ఉండే ఇళ్ళలు కూడా అన్ని ఊగుతున్నాయి, ఉండే ఇళ్ళలో కూడా ఉండే పరిస్థితి లేదు. మాకు ప్రభుత్వం మమ్మల్ని కాపాడుద్ది, మమ్మల్ని చంపుకుంటుందో. మాకు మాత్రం అన్ని తీర్లు కాపాడకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మందు డబ్బాలు తీసుకొని తాగి ఖచ్చితంగా సావడం ఇది మాత్రం ఇదే జరిగిద్ది.
మమ్మల్ని మాత్రం ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం జరిగింది. మాకు ఉపాధి కల్పించాలి ముందు. ఏ కూలికి ఎక్కడ పోయినా కూలి దొరకవు, నాలుగు దొరకవు. మాకు ఏమైనా ఉపాధి ఏదా ఎక్కడైనా ఏదైనా లీటర్ వాళ్ళు నీళ్ళు పోసానే బతకగలుగుతాం. వాళ్ళు ఏదైనా ఉపాధి చూపిస్తే ఎక్కడైనా అన్న ఆడిపోయి బతకగలుగుతాం. ఈ వ్యవసాయం మేము చేయం, మాకు ఈ వ్యవసాయం మేము చేసిన ఇన్నాళ్ళు మీ ఇక్కడి నుంచి మాకు బాగా అనిపించింది. మా వ్యవసాయం మనకు మంచిది, రైతే రాసి ఇప్పుడు అయితే ఉండనుకున్నాం. మేము ఇన్ని రోజులు కష్టపడ్డాం. మాకు ఇది కావాలి, మాకు ఏమైనా ఉపాధి కల్పించాలి ప్రభుత్వం. కాలంలో ఇంట్లో ఉన్న పంటలు, చేనులో ఉన్న పంటలు మొత్తం కూడా ధాన్యాన్ని ఇప్పుడు రైతు వారిగా మేము పుట్టెడు వడ్లు పట్టిస్తామండి. పుట్టెడు వడ్లు కూడా ఇంట్లో నిల్వ చేసుకుంటాం, ఒకేసారి పట్టిస్తాం మేము సంవత్సరానికి. అట్లాంటిది ఒకేసారి అసలు తెలవకుండా ఏరి రావడం వల్ల ఆ ఇంట్లో ధాన్యం వడ్ల బస్తాలు కానీ, బియ్యం బస్తాలు కానీ, గ్యాస్ బండలు కానీ మొత్తం కూడా ఏకకాలంలో పోయినాయి. ఆ పంటలు కూడా ఇప్పుడు జేసీబీ తోటి వేసిన పైపులు నడుము లోతుతోటి వేస్తామని జేసీబీ అవి కూడా మొత్తం పైకి తేలినాయండి. మీరు కొంచెం ముందుకు వస్తే మీకు కనపడతాయండి. ఆ టవర్లు ఏది మన పెద్ద పెద్ద టవర్లు అవి రెండు, ఒకటి అక్కడ కూలింది, ఇక్కడ మన కాడ కూడా ఒకటి ఒరిగింది. దాని మొత్తం కింద పడింది. ఆ పంటలు మొత్తం పైన 90 బస్తాల వడ్లండి మేము నిల్వ చేసుకున్నాం. చూడండి మీరు లైవ్లో కనపడతాం. మన సార్ కూడా చూపెట్టాము, కలెక్టర్ గారు చూపెట్టాము. మేము కొంటామన్నారు కానీ ఇంత మటుకి ఒక మిల్లుతో మాట్లాడినాం. కొంటామన్నారు కానీ ఇంత మటుకి వచ్చింది లేదు, ఆ కొనం లేదు. ఒక్కని తీయలేక బస్తాలు తీయలేక తడి బస్తాలు చేతులన్నీ ఒళ్ళని నొప్పులండి. అసలు ఒక్క కూడా గింజ కూడా బయట రావు. ఒడ్లు అక్కడే ఉన్నాయండి. మన నిన్న మా సార్లు వచ్చి చూసిరు కానీ ఏం మాత్రం కూడా మరి ఇంత మటుకు రాలేదు. సర్లే కానీ ఇప్పుడు కడుతుగా మంచిగా ఇప్పుడు జరుగుతుంది. కానీ మాకు జీవితంలో వృత్తి భరోసా కల్పించాలి అంటే ఇన్ని ఉసుక దిబ్బలు, ఆ మట్టి రాళ్ళు వీటిని అయితే రైతు వారికి అయితే ఏ రైతు కూడా బాగు చేసుకోలేని పరిస్థితి. ప్రభుత్వమే డెవలప్ చేస్తారా లేకపోతే ఇక్కడ ఉన్న రైతాంగానికి ఉపాధి కల్పిస్తారా అనేది గవర్నమెంట్ తక్షణమే ధైర్యం కల్పించాలి. ఏది ఇక్కడ ఉన్న రైతాంగానికి. ఇక్కడ చూడొచ్చు ఇక మొత్తం బియ్యం బస్తాలు ఇళ్ళలో దాచుకున్నటువంటి బియ్యం బస్తాలు కొట్టుకొచ్చిన దాదాపు 1/2 కిలోమీటరు ఇంకెక్కువ ఉంటుంది. ఆ ముందు నుంచి ఉన్న ఇళ్లలోకి వెళ్ళి కొట్టుకొచ్చి మొత్తం ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి వర్షంలో, వరదల్లో నానిపోయి. ఇంకా ఇసుక దిబ్బల కింద ఎన్ని ఉన్నాయి మనకి. ఇప్పుడు అక్కడ ముందుకు ఒక 2-3 చూసినాం మనము. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకా ఇట్లా ఈ ఇసుక దిబ్బల కింద ఉన్నాయి. ఇంకా కొన్ని ఆ ముందుకు కూడా కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఆ ముందుకు కూడా వెళ్ళిపోయి అక్కడ మనకు ఆ దూరంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మొత్తం ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా పరిస్థితి ఎక్కడ చూసినా ఇక్కడ పంటలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏది కూడా లేదు. ఇల్లు శిథిలావస్థకు అయిపోయినాయి, కూలిపోవడానికి సిద్ధమైనాయి. ఈ చేతికొచ్చిన పంట భూములు కూడా పనికి రాకుండా పోయినాయి. ఏది కూడా లేకుండా కంప్లీట్గా నీడ లేకుండా ఒక భరోసా లేకుండా వీళ్ళ జీవితాలు ఇప్పుడు తయారైనాయి. అంటే తిందామంటే తిండి లేదు, కనీసం పండించుకుందామంటే పంట పొలం కూడా సరిగా లేని పరిస్థితి. కాబట్టి దీనికి ప్రభుత్వం ఏదైనా సహకారం అందించి మాకు ఆర్థిక సాయమైనా చేయాలి పెద్ద ఎత్తున. లేకుంటే ఈ ఇసుక దిబ్బలన్నీ తీసేసైనా చూడాలని చెప్పేసి వీళ్ళు కోరుతూ ఉన్నారు. సో ఇప్పటిదాకా మనం విలేజ్లో కొంతమంది పీపుల్కి, అంటే పేద ప్రజలు ఎవరైతే సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళకి కొంత మనకు తోచినటువంటి సాయం న్యూస్ లైన్కి మనం రిక్వెస్ట్ చేస్తే కొంతమంది మిత్రులు మనల్ని హెల్ప్ చేయమని చెప్పేసి మనకు కొంత హెల్ప్ చేసారు. ఆ అంతా తీసుకొచ్చి మనం ఇక్కడ కొందరికి బియ్యం ఇచ్చినాం, కొందరికి అమౌంట్ ఇచ్చినాం. అంటే అమౌంట్ ఎందుకు ఇచ్చినాము అంటే వాళ్ళకి ఏం అవసరం ఉంటే అది కొనుక్కుంటారని అమౌంట్ ఇచ్చినాం. ఇప్పుడు బేసిక్గా అందరూ ఏం చేస్తారు, మూటలు కట్టుకొచ్చి నూనె ప్యాకెట్, బియ్యము అవి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరి ఇళ్ళలో కూడా అవి ఉంటున్నాయి. కాకపోతే దానికి కావాలంటే కొంతమంది గిన్నెలు లేవు, కొంతమందికి వేసుకోవడానికి బట్టలు లేవు, కొంతమంది రకరకాల అవసరాలు ఉన్నాయి, హెల్త్కి సంబంధించి కూడా పోవచ్చు. సో కాబట్టి కొంతమందికి వాళ్ళ పరిస్థితిని బట్టి కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ, కొంత అమౌంట్ని అడ్జస్ట్మెంట్ చేసినాం. సో మోస్ట్లీ 5,000, 2,000, 5,000 ఇట్లా వాళ్ళకు ఇచ్చుకుంటూ వచ్చినాం. దాంతోపాటు కొంత బియ్యం బస్తాలు ఇచ్చినాం. అయితే ఈ ఊరిలో మనం కొంత పేదవాళ్ళకి మనం హెల్ప్ చేసినాము. బట్ కానీ వీళ్ళందరూ ఇవాళ ఈ ఊరిలో ఎవరు చనిపోకుండా, ఎవరు మంచిగా ఉన్నారు, అందరు నిమ్మలంగా ఉన్నారు అంటే దానికి కారణం ఈ 6 సూపర్ హీరోస్ అన్నమాట. సర్వస్వం కోల్పోయిన వాళ్ళకి మనం ఎంతో కొంత సాయం చేస్తాం. ప్రాణాలు కోల్పోకుండా కాపాడినటువంటి వాళ్ళకి మనం ఎంతో కొంత అంటే ఈ ఊరిని కాపాడరు వీళ్ళు. ఎందుకంటే మనం ఇంతకుముందుకే వీడియోలో చెప్పినట్టుగా ఈ ఊరికి వరద వస్తుంది అని వెంటనే అలర్ట్ చేసి 10 నిమిషాల లోపల ఊరిలో ఉన్నటువంటి జనాలందరినీ అక్కడ కనపడుతున్నటువంటి గుట్ట మీదకి ఎక్కిచ్చిరు. అంటే ఆ చాకచక్యం, ఆ తెలివి. ఒక బ్రదర్ ఎవరో ట్రాక్టర్ వేసుకొని తిరిగిండు ఊరంతా.
ట్రాక్టర్ వేసుకొని తిరిగి ఆరన్ కొట్టుకుంటా ఒక డేంజర్ సైన్ ఇచ్చుకుంటా వాళ్ళందరినీ కాపాడినటువంటి బ్రదర్ ఆ బ్రదర్. సో ఇట్లా 6 యువకులు కలిసి చాలామందిని మనం ఇంతకుముందుకు ఒక వీడియోలో చూపించినాం. మొత్తం ఒక 2 ముసలోళ్ళని అయితే తాళ్ళు కట్టి పైకి గుంజిర్రు, ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకుపోయారు. వీళ్ళందరికీ కాపాడినటువంటి ఈ 6 సూపర్ హీరోస్కి మనం రియల్ హీరోస్కి మనం కొంత హెల్ప్ చేయాలని అనిపించింది. సరే వాళ్ళకే ఉంచుకుంటారా లేకపోతే ఇంకా మనకంటే ఎక్కువగా ఆ ఊర్లో ఎవరన్నా పేదగా ఇబ్బంది పడుతూ ఉంటారే వాళ్ళకేమైనా హెల్ప్ చేస్తారా మనకు తెలియదు. బట్ కానీ మాకెందుకో వీళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలనిపించింది. వీళ్ళని ప్రాణాలకు చిన్నది. సో కాబట్టి ఆ హెల్ప్ చేయాలన్నటువంటి ప్రయత్నంతో 6 కొంత విరాళంగా ఒక గిఫ్ట్ లెక్క ఇస్తున్నాం అనుకోండి. ఎందుకంటే ఈ ఊర్లో 75 కుటుంబాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఒక్కొక్క కుటుంబంలో అండ్ యావరేజ్గా ఒక 3-4 వేసుకున్నా కానీ దాదాపు 200-300 మంది ప్రాణాలను వీళ్ళు కాపాడారు. 200-300 మంది ప్రాణాలను వీళ్ళు కాపాడారు అంటే దాటిచ్చిరు. చేతకాలను బంగ్లాలు ఎక్కించి దాంట్లో మీద కూర్చోబెట్టి అది చేసిరు. సో కాబట్టి ఇలాంటి యువకులు ఇప్పుడు మనకు వరద ఏది చెప్పిరాదు, వరద ఏ ఆపద కూడా మనకు రాదు. వీళ్ళందరూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి ఆదర్శం కావాలా. ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన ఇంటికి ఆపద వస్తేనే మనం పారిపోయే రోజులు ఉన్నాయి ఇప్పుడు. సో అట్లా కాకుండా చాలామంది ఏదో కష్టం వచ్చేస్తే ఆత్మహత్యలు చేసుకోవడము లేకపోతే ఇంకోటి చేసుకోవడం ఇట్లా అవుతుంటారు. కానీ వీళ్ళు వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, వాళ్ళ ఫ్యామిలీస్ ప్రాణాలు కాపాడుకోవడం, వాళ్ళ ఊరు ప్రాణాలను కాపాడరు వాళ్ళు. కాబట్టి అలా వాళ్ళని సత్కరించుకునేటువంటి ప్రయత్నం చేసినాం. మూగజీవాలను కూడా కాపాడట. కొంతమంది ఎవరో చెప్పారు కొన్ని మేకలని అవిట్లని కొన్ని తీసుకొచ్చుకొని బంగ్లాలు ఎక్కించారంట కొన్నింటిని. సో కాబట్టి ఇంకా వాస్తవానికి మనుషులు ఎవరికి ఏం కాలే కానీ కొన్ని వందల మూగజీవాలు ఈ ఊరు చనిపోయినాయి. బర్రెలు, పశువులు, మేకలు, కోళ్ళు మొత్తం గంగ అన్నిట్లను తీసుకొని పోయిందనమాట. సో ఇది రాకాశ్ తాండాలో ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి దీని పేరు రాకాశ్ తాండా కాదంట, దీని పేరు కుమ్మరి తాండా అంట. కానీ రాకాశ్ తాండా అని పేరు పెట్టారు, ఏదో ఆ పాతకాలం నాటి పేరు అనుకుంటుంది. సో అట్లా ఉండిపోయింది. ఏదేమైనా ప్రభుత్వం వెంటనే ఈ ఊరి పరిస్థితిని, ఈ ఊరి దుస్థితిని చూసి స్పందించాలి. ఏదో నామమాత్రంగా వస్తున్నారు, ఇవాళ కూడా వచ్చారు అధికారులు ఏదో చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకు ప్రాపర్గా కావాల్సినటువంటి నీడ్స్ అంత లేవు. ఎవరు వచ్చినా కానీ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు సర్వస్వం కోల్పోయినారు. ఆడ తాత్కాలిక సాయం కాదు, మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకొని పర్మనెంట్గా మమ్మల్ని వేరే సేఫెస్ట్ ప్లేస్కి పంపించండి అంటున్నారు. ఇంకొకసారి వరద వస్తే మునకుండా చేసేటువంటి శాశ్వత పరిష్కారం చేయాలనేది వీళ్ళు ప్రధానంగా ఇస్తున్నటువంటి డిమాండ్. సో న్యూస్ లైన్ తెలుగు ఒక చిన్న ప్రయత్నం చేసింది. మీ అందరి సహకారంతో ఇవాళ మేము కొంతమంది పేద కుటుంబాల ముఖాల్లో తాత్కాలిక చిరునవ్వును చూడగలిగినాం. ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళని సేఫ్గా ఉంచవచ్చు. సో మరిగా శాశ్వతంగా ఉండగలిగే అది ప్రభుత్వం అనుకుంటుంది. ప్రభుత్వం చేయాలని చెప్పేసి అంటే మేముగా మా సంస్థ చాలా చిన్నది, మేము ఒక 20-25 మంది పనిచేస్తాం. మేముగా తలుచుకుంటేనే చిన్నది. నేనేం చెప్పదలుచుకున్నా అంటే మనం ఒక చిన్న సంస్థ తలుచుకుంటేనే ఒక 10 కుటుంబాలను మనం ఎంతో కొంత అది చేయగలిగినాం. మరి ఒక గవర్నమెంట్ తలుచుకుంటే ఈ ఊరిని అద్భుతంగా రీస్టోర్ చేయగలదు, లేదనుకుంటే ఇక్కడ నుంచి రీప్లేస్ చేయగలదు, వేరే దగ్గరికి తీసుకుపోగలదు. సో ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించాలని మనం కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.